శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమిరాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ సినీ కెరియర్‌కి వెళ్ళే ముందు అసలు ఇప్పుడు ఒక గొడవ రచ్చరచ్చ జరుగుతుంది కదా! చర్చలు జరుగుతున్నాయి, విఫలం అవుతున్నాయి. మరి ఏమన్నా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? రావాలండి. ఆ! ఏదో రోజు ఇవాళ, రేపు ఒక గంట, అరగంట, హాఫ్ అన్ అవర్ అదే ఇట్లా టైమ్ పీరియడ్ వెయిట్ చేస్తా ఉన్నాం. అసలు ఏంటండి సమ్మెకి పిలుపునిద్దాం అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఇది జటిలమయ్యేటట్టుగానే హ్మ్. కనపడుతుంది. ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం అంటే అండి ప్రతి 3 ఇయర్స్‌కి మన వేతనాలు పెంపుదల ఉంటదండి. హ్మ్. అట్లాగే నిర్మాతలకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సినవి ఉంటాయండి. మార్పులు ఉంటాయండి. ఓకే. ఈ మార్పులకి ఏం చేయాలండి ప్రతిసారి ఈ ఈ వేతనాల పెంపుదల వచ్చి మనం లెటర్ పెట్టినప్పుడు ఆ టైం అయినప్పుడు కార్మికుల సైడ్ నుంచి ఇవన్నీ చర్చలు వచ్చి ఆ రోజు ఆ నెల 2-3 నెలలు అట్లా కాలం ముందుకెళ్ళడం మీ అందరికీ తెలియటం ప్రజలందరికీ తెలియటం సమస్య మళ్ళీ సమస్య పోవడం చక్కగా ముందు అన్నీ కూల్గా వెళ్ళిపోతాయండి. ఇది ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే 2 పక్కల ఉంటుందండి. ఆ 2 పక్కల ముందు వెనక లాగటాల్లో అట్లా టైం పోతా ఉందండి. కొన్నిసార్లు కార్మికులకి ఎప్పుడు పెంచాలండి. నేను ఒక కార్మికుడిగా వచ్చాను. అది ప్రతి సంవత్సరం మీకు తెలుసు. ముఖ్యంగా 13 కార్మిక సంఘాలు ఉంటాయండి రోజువారీ పనిచేసేవాళ్ళు. మిగతా 11 డైరెక్టర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా వైట్ కాలర్ అంటాం మేము. హ్మ్. వీరంతా కూడా నెల జీతాలు లేదంటే సినిమాకి ఇంత రెమ్యునరేషన్ అనేది నడుస్తుందండి. సో అది అట్లా వెళ్ళిపోతా ఉంది. కింద అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, కెమెరామెన్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా తక్కువే ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తూ ఉంటాం. ఏ రోజు ఆ రోజు ఇచ్చే వేతనాల్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంచాలి. అట్లా కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెంచుతున్నారండి. హ్మ్. సరే అసలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సరే ఇక్కడితో కటిఫ్ అన్నారండి లాస్ట్ సారి జరిగినప్పుడు. నేను అందులో లేను. నేను కూడా ఉన్నాను కానీ వెనక నేను ఎప్పుడు ఆ మీటింగ్‌లో చర్చల్లో లేనండి. హ్మ్. అక్కడ ఆ కండిషన్స్ ఏయో 2 ఉన్నాయి. మరి మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి అసలు ముందు మీరు ఇవన్నీ ఒప్పుకుంటేనే మేము పెంచుతామని చెప్పారండి. సరేనండి పేపర్ మీద పెట్టండి. మీకు ఎలా లాస్ట్ టైం కూడా మీరు పేపర్ మీద పెట్టారు. అది జరగలేదు కదా! సరే అసలు కార్యాచరణ ఎలా? పోనీ మీ విధి విధానాలు చెప్పండి దాని మీద వెళ్దామని. సరే నోట్ చేసుకున్నారండి. లాస్ట్ మీటింగ్‌లో జరిగిందది. అట్లా ఆ రోజు మా 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే సరే మొదటి 2 ఉన్నాయి కదండీ! అది జరగలేదు కదా! సరే జరిగేలాగా ఏం చేయాలి? సరే మా వాళ్ళందరినీ ముందు మాట్లాడుకుందే కదా! దాన్ని ఎట్లా తీసుకొద్దాం. మిగతా 2 కండిషన్స్ ఏంటంటే ముఖ్యంగా ఆదివారం అందరికీ సెలవు. ఆ! అందరికీ తెలిసిందే అది. దాన్ని మీరు రెండో ఆదివారం ఎప్పుడు ఉంది కదా! సెకండ్ సండే పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. మిగతా ఫస్ట్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే కూడా తీసేయండి. ఒకవేళ 5 ఆదివారాలు వస్తే తీసేయండి. మిగతా గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ కూడా మీరు డబుల్ బేటాలు తీసుకోండి అని అడగటం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకోవట్లేదండి. హ్మ్. ఎప్పటినుంచో మేము ఆదివారం వచ్చి పని చేస్తున్నాం కదా! మా ఫ్యామిలీతో గడపాల్సిన సమయం వచ్చి పని చేస్తున్నాం. మా నిర్మాత పని చేయించుకుంటున్నారు. మేము వెళ్ళి ఇష్టమైతే చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు సడన్‌గా కట్ చేస్తే మాకు ఇబ్బంది కదా! అని అంగీకరించట్లేదండి. కార్మికులంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు. అట్లాగే నాలుగోదొచ్చి ఈ 1, 2, 3 ఈ రేషియో ఉందండి. హ్మ్. ఆ రేషియోతోటి ఈ ఫైటర్సు, డాన్సర్సు 2 చెన్నై, హైదరాబాద్, ముంబై ఇయన్నీ కూడా ఆ రేషియో ప్రకారమే నడుస్తుందండి. అదొకటి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! అదొకటి గట్టిగా ఉన్నారండి. సరే దాన్ని మాట్లాడి ఎలా ముందుకు తీసుకెళ్దామో చెప్పండి అని అడగటం జరిగింది. అసలు ముఖ్యంగా ఒక కొలుక్కొచ్చే దశలో 13 కార్మిక రోజువారీ దాంట్లో 10 వాటిలకి ఓకే చేశారండి. 15%, 5%, 5% ఈ 10 ఇచ్చేస్తాం. మిగతా 3 మేము చెప్తాము. మీరు ఇవన్నీ పేపర్ మీద పెడితే చెప్తా ఉన్నారు. ఎట్లాగండి అది చెప్పండి. అది కూడా చెప్పేయండి తేల్చండి. తెలిస్తే మేము ఒప్పుకుంటున్నామా లేదని నేను చెప్తాను. అట్లా సాగదీస్తున్నారు కానీ ముందుకు తీసుకెళ్ళట్లేదండి. ఇప్పుడు ఫైనల్‌గా ఇక మాకు పేషెన్సీ ఉండాలండి. ఎందుకంటే రోజువారీ కార్మికులు చాలామంది వేలల్లోనే ఉన్నారు కానీ చూశారు కదా! వారందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదని ఎక్కువ రోజులు ఆపిన ఇబ్బంది. అట్లాగే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ ఆర్టిస్టులు డేట్లు, లొకేషన్స్, రకరకాల రిలీజులు ఇవన్నీ ఉంటాయి కదా! అందుకోసం మేము ముందుకెళ్దామని చెప్పి ఓపెన్‌గా పేపర్ తీసుకొచ్చి పెట్టాం. నేనే సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుడు అనిల్ అన్న పేపర్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి అన్న. స్టాంపు, రబ్బర్ స్టాంపు, పేపర్ కూడా. మీరు ఏమనుకుంటున్నారో పోనీ మీరు రాయండి. మేము సంతకం పెడతాం.
మీరు పెట్టే ముందు మీరు నెంబర్ చెప్పండి, ఈ నెంబర్ కటిఫ్, ఈ నెంబర్ క్లోజ్, లేకపోతే ఇంత శాతం పెంచుతున్నాం మేము, ఈ పెంచుతున్నాం అనేది చెప్తే మా వాళ్ళకి వచ్చి మేము ఎలా అయినా ఒప్పిస్తాం, మాట్లాడుకుంటాం. ఆ నెంబర్ చెప్పండి, 40% ఇస్తారా, 50% ఇస్తారా, మీరన్నా 30%, ఏదో ఒకటి మీరు క్లోజ్ చేయండి అని ఆఫర్ వాళ్ళకి ఇచ్చి ఆ టేబుల్ దగ్గర నుంచి 1 అవర్ వెయిట్ చేసామండి. అంటే ఆ రోజు భర్తభూషణ్ గారు, చాంబర్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారండి. అయితే దిల్ రాజు గారిని దీనికి చైర్మన్గా పెట్టారండి. ఈ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కన్సర్న్ మినిస్టర్ గారిని కలవడం, వచ్చిన తర్వాత చాంబర్ పిలిపించి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో సమస్యను పరిష్కారం చేసుకొని ఆయన ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. సరేనండి, అట్లా ఆయనతో కలిసాం. పాపం ఆయన కూడా 4 hours ఉన్నారండి. మిగతా ప్రొడ్యూసర్స్ ఒకటి చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే రోజువారీ ప్రొడ్యూసర్స్ ఏదైతే సినిమాలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నారో వారందరూ రావడం జరిగింది. వారు కూడా తక్కువ మంది, 10 మంది వచ్చారండి. వారు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఇది ఎక్కడ ఎలా ఉంటుందంటే ఒక జడ్జెస్ ఉంటారు చూడండి, అట్లా ఉంటుంది. ఇదేం తప్పు కాదండి, వారు అడిగింది ఏం తప్పు కాదు. అట్లా ఏవో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మనం స్పాట్లో ఆన్సర్ చెప్పాలంటే ఇది అందరితో మాట్లాడుకుని చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుని రాసుకుని వచ్చారు. మనం ఎంతసేపు మన వేతనం లాంటి కండిషన్ మీద ఉంటాం, కానీ కొన్ని మ్యాథమెటిక్స్ మనకి ప్రొడక్షన్ చేసినా ప్రొడ్యూస్ చేసినా అన్నీ మనకి నాలెడ్జ్ ఉండవండి. సో అట్లా ఆ రోజు చెప్పలేకపోయారండి. ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారండి. మీరు 4 వేతనాలు ఒప్పుకుంటే మీకు అంగీకారం అయితే సోమవారం కూర్చుందాం, మండే కూర్చుందాం, మండే మాట్లాడుకుందాం. ఆ నెంబరు 1055 అని చెప్పారండి. ఇది అఫీషియల్గా ఇంకా ఆఫ్ ద రికార్డ్ అండి. ఇంకా మేము మా వర్కర్స్కి ఇలా చెప్తే ఇక మీరు చెప్పినట్లుగా వేరే విధంగా వెళ్ళి ఇంకొక రూట్లో ప్రయాణం చేసి మా విధి విధానాలు తెలియజేసి మాకు రావాల్సిన ఏదైతే ఉందో అది మేము రాబట్టుకోకూడదండి. ఎప్పుడు వారితో తీసుకోవాలి, గౌరవంగా తీసుకోవాలండి. సో ఇక్కడేమవుతుందండి, కాల్ షీట్ 4వ ఇందాక మిస్ అయ్యాం. 4వది కాల్ షీట్ టైమింగ్ అండి. 6 to 6 ఎప్పటి నుంచో జరుగుతుందండి. 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తాం. 9 గంటల వరకు కూడా ఎక్స్టెన్షన్ ఉంటుందండి. 9:30, 9:45, 10 కూడా అవుతుంది. ఆ ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ ½ an hour అట్లా పనిచేస్తారండి. అయితే ఈ 9 to 9 పెడితే ఉదయం 6 నుంచి 9:30 వరకు 1.5 కాల్ షీట్ ఉందండి. ఈ 9 to 9 పెడితే ఒకే కాల్ షీట్ వస్తుంది. 1 hour తేడాలో మీరు ½ కాల్ షీట్ కోల్పోతున్నారండి. అది ఎట్లా అంటే మార్నింగ్ ఒక 4-5 యూనియన్లు, 6 యూనియన్లు వాళ్ళు ఏంటంటే 4 o'clock, 5 o'clock అట్లా 1 hour తేడాలో ఒక 6:45 అలా ఒక 6:45, 7 గంటల మధ్యలో ఒక్కొక్కరు దశల వారీగా ఒక 10 నిమిషాలు తేడాలు అందరూ చేరిపోతారండి. మొత్తం అందరూ వచ్చేస్తారు. కాఫీ ఇచ్చేవాళ్ళు కాఫీ ఇస్తారు, తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తారు, కాస్ట్యూమ్ వేస్తారండి, టచ్అప్ చేస్తారు, రెడీ చేస్తారు. లొకేషన్కి వెళ్ళే లోపల మళ్ళీ వీళ్ళు టిఫిన్ చేయాలి కదండి. ఇది ఆ సమయం సరిపోతుందండి. ఇప్పుడు 9 o'clock కాల్ షీట్ వేస్తే 7 o'clock బయలుదేరాలి, 6కు బదులు 7 గంటలకు బయలుదేరాలి, తిరిగి రాత్రి 9, 9:30, 10 వరకు బయలుదేరితే వచ్చాడికి 12 అవుతుందండి. 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తే 8:30, 9 అవుతుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేశారనుకోండి ½ కాల్ షీట్ వస్తుందండి. ఇట్లా చేస్తే ఈ ½ కాల్ షీట్ని ఈ మెంబర్ కోల్పోతున్నారండి. ఓకే, మనం 40% వెచ్చించిన ఇందాక మన డ్రైవర్ సోదరులు లేదో ప్రెస్ మీట్ పెట్టి టైంలు డేటా మొత్తం ఇచ్చినట్టున్నారండి. మీరు చూసారో లేదో, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను చూడలేదు, వేరే ఫోన్లో ఉన్నాను. అంటే కాల్ షీట్ టైమింగ్ ఏంటి, మనకు వచ్చిన నెంబర్ ఎంత, దాని ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మైనస్లోకి వెళ్తున్నామండి. సో టైం మీరు ½ కాల్ షీట్ అంటే సగం డబ్బు ఇస్తున్నారు కాబట్టి మేము అదనంగా పనిచేసి దానికి న్యాయంగా ప్రొడ్యూసర్ డబ్బు చెల్లిస్తున్నారు కాబట్టి వచ్చి పని చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా కాల్ షీట్ మారిస్తే మేము ఆ వచ్చి డబ్బును కోల్పోతున్నాం కదా, మీరు 40% వెచ్చించినా కూడా అది రావట్లేదు కదా అనేది వారి యొక్క బాధ. సో 6 గంటల నుంచి 6 గంటలు 12 hours కాల్ షీట్ని కంటిన్యూ చేయమని, అట్లా ఇంతకుముందు ఉన్న ½ కాల్ షీట్ని అలా ఉంచమని మా వాళ్ళు అడుగుతున్నారండి. ఇది ప్రొడ్యూసర్కి భారం అయిపోతుంది. మీ వర్కర్స్ గురించి కాదు, మా ఆర్టిస్టులు, మా షూటింగ్ అన్ని సెట్ చేసుకుని స్టార్ట్ అయ్యాడికి 10-10:30 అవుతుందండి. ముఖ్యంగా పెద్ద సినిమాలకి అంతా వచ్చి ఆర్టిస్టులు అంటే వారు తప్పు ఉండదండి, వారి టైము మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మాకు షూటింగ్ స్టార్ట్ అయ్యేప్పుడు 10 అవుతుంది. మొదటి 3 గంటల సమయం వేస్ట్ అవుతుందని వారి వాదన. 6 గంటలకి కాల్ షీట్ ఇప్పుడుది కాదు, అది ఇండస్ట్రీ ఎప్పటి నుంచో. మనకి సౌత్ ఇండియాకి ఒక పేరు ఉంది, ఏది నార్త్తో కంపేర్ చేసుకుంటే. నార్త్ వాళ్ళు 12ంటికి తీస్తుంటారు, అసలు రావటమే. మన వాళ్ళు టెక్నీషియన్లు అక్కడ పనిచేసి కూడా ఏంటో ఎలా ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు మన సౌత్లో ఎప్పటి నుంచో ఇది వస్తున్నది. 6 గంటలకి ఫస్ట్ షాట్ తీసిన సందర్భాలు లేవా? 7 గంటలకి మీరు చాలా సీనియర్ చేశాను కదా. చేశాను. ఎట్లా అంటే నేను బాపు గారితో సినిమా చేశాను.
అది రామబంటు, సినిమా పేరు రామబంటు. రాజేంద్ర ప్రసాద్ గారు. అవును, సొంత సినిమా అండి. అప్పుడు నేను ఈవి గారి సినిమాలన్నీ ప్రొడక్షన్ చేస్తుంటే ఆయన మాకు బాగా ఫ్యామిలీ. ఈవి గారు బాగా క్లోజ్గా ఉంటారు. ఒక దశలో ఆయన డైరెక్షన్ చేయాలని పాపం ఆయన అప్పట్లో అసోసియేట్ చాలా ఎంకరేజ్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సొంత సినిమాకి మేము వెనకాల పిల్లలుగా వెనకాల వెళ్ళున్నాం. ఆయన పెద్ద ఆయన. సో అలా ఆయన డైరెక్టర్ అయ్యారు. ఆయన సినిమాలు పని చేస్తుంటే వాడిని పంపించి నాకు బాగా అలవాటు అయిందంటే నేను ఎరా అంటారు అంతే ప్రేమగా వెళ్ళామండి. 7 అంటే 7, 5 నిమిషాలు కారు రాకపోతే సార్ 5:55కి మీ దగ్గర కారు ఉంటుందంటే బాపు గారే, మరి మీకు అవసరం లేదని నేను చెప్తున్నాను, బాపు గారే శివాజీ గార్డెన్లో షూటింగ్ చేస్తున్నాం 1995 ఐ థింక్, ఒక 1 year అటు ఇటుగా. నాకు కారు రాలేదు అమిరాజ్ గారు అని ఆ ల్యాండ్ ఫోన్ అలా పెట్టేవాళ్ళం, గ్యాప్ ఇచ్చేవాళ్ళం. లేకపోతే రింగ్స్ అంత ఎర్లీగా అని కాల్స్ రావు అవుట్ గోయింగ్. నిన్ను ఇంత స్పీడ్ ఫోన్ లేవు అప్పుడు, ల్యాండ్ ఫోన్ తిప్పడమే. చేస్తే ఒక 5 minutes లోపు ఉంటుందండి మీ కారు ఆ టర్నింగ్లో ఉండుంటుంది. నా క్యాలిక్యులేషన్ ప్రకారం 2 టర్న్లు ఉన్నాయి, ఆ టర్న్లో ఉంటారు సార్, వస్తున్నాడు అన్నాడు. వచ్చారండి, షార్ట్ పెట్టుకున్నారు, అయిపోయింది, షార్ట్ తీసేశారు. ఇంకో చిన్న సీన్ తీశారండి, బ్రేక్ ఇస్తారు ఆయన 8:30 అలా 7 to 8:30 1.5 hourలో 2 సీన్ తీసేసి చిన్నగా బ్రేక్ ఇచ్చి ఓ 15 నిమిషాలు ఎక్కువ ఉండదండి బాపు గారి బ్రేక్. అయిపోయిన తర్వాత అమిరాజ్ గారిని పిలవండి అన్న. వెళ్ళానండి. ఎట్లా చెప్పారు మీరు, అక్కడ కార్ టర్నింగ్లో ఉంటుందని మీరు ఎలా చెప్పారండి? నేను లేదు సార్, మన డ్రైవర్లు అంత కరెక్ట్గా ఉంటారు, మీరు వెయిట్ చేస్తారని తెలిసాడు, ఒక 5 నిమిషాలు ముందుండండి రా అన్నాను. ఆ 5 నిమిషాలు ఎక్కడో మిస్ అయింది సార్ అని చెప్పాను. అంత పర్ఫెక్ట్గా 7 o'clock కాల్ షీట్ ఆయన పనిచేసామండి. ఆ సినిమాకి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాను సార్. అది ఎగ్జాక్ట్లీ ఇట్లా చాలా మంది దర్శకులు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ వాదంలో ఒకవేళ 9కి పెడితే అండి, అది 12 o'clock 1 o'clock ఫస్ట్ షాట్ అవుతుంది అంతే కదా, కాస్ట్యూమ్స్ అన్నో లేకపోతే ఇంకోటనో అలా చెప్పామనుకోండి. నేను ఎన్ని సినిమాలు ప్రొడక్షన్ చేసావు, ప్రొడ్యూస్ చేసావు, కాల్ షీట్లు చూసావు, ఎంతో మంది దాదాపు 35 ఆర్టిస్టులు డేట్లు చూసావు, ఎన్నో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసావు, మరి నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అంటారండి. నేను కరెక్ట్, అసలు జనరల్ ఒపీనియన్ అయితే వాస్తవానికి అదే. అంత లేట్ అవుతుంది కానండి, అట్లీస్ట్ అవుద్దండి కదా, అవుద్ది. అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఇది ఒక ప్రయాణం అంటే ఒక కుటుంబం సార్, ఒక ఫ్యామిలీ. వీటికి డబ్బు ఇవన్నీ పక్కన పెడితే, మన భోజనం డబ్బు ఇవన్నీ పక్కన పెడితే చెప్పిన టైంకి ప్రతి టెక్నీషియన్ వచ్చేస్తారు సార్. అవును, ఎట్లా సపోజ్ ఏదన్నా సడన్ గా కారు బ్రేక్ డౌన్ అయినా అవ్వాలని కదండి, జరగవు. ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఫోన్ లేవు కదండి ఆ రోజుల్లో ఎప్పుడు కూడా. ఎట్లా అయినా సరే గమ్యస్థానం ఆ లొకేషన్ చేర్చాల్సింది. ఇవన్నిటికంటే ముందు అసలు కాస్ట్యూమ్స్ పంపించేవాళ్ళు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి. సాంగ్ చేస్తున్నారంటే అన్ని హీరోయిన్స్, హీరో గారు అందరు అక్కడే కదండి, చెన్నై కదా, పరుగులు పెట్టేవాళ్ళు ఎయిర్పోర్ట్కి ఇవన్నీ తీసుకుని ఒక కారులో వేసుకుని. ఇట్లా అసలు ప్రతి ఒక్కరు కూడా మనం ఇది ఆగిపోతుంది అని ఒక సెన్స్తో పనిచేస్తారు సార్. మన వల్ల అది వెయిట్ చేస్తారు అనే దాంతో ఉంటారండి. ఎక్కడ కూడా పరుగులు పెడుతూనే ఉంటారు సార్, ఇది నిజం. నేను ఏమంటారు, వాస్తవం, వాస్తవం, కరెక్ట్. సో అయితే కాల్ షీటు ఈ విధంగా మార్చుకోవటం అనేది ఇంకా వాళ్ళ చాయిస్. బట్ టెక్నికల్గా ఆలోచిస్తే ఇది రాంగే డెసిషన్, ఏది 9 to 9 అనేది. అట్లా చెప్తే నువ్వెవరో చెప్తాకంటారు. నా 9 to 9 నీకు డబుల్ కాల్ షీట్ వస్తుంది, మీ వాళ్ళకి 1.5 వస్తుంది కాబట్టి వర్కర్ సైడ్ అమిరాజ్ ప్రొడ్యూసర్, ముందు వర్కర్గా ఉండి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ వర్కర్ సైడ్ వెళ్ళావు కాబట్టి నువ్వు తప్పు చెప్తున్నావు అంటారండి. సో ఇక వేతనాల దగ్గరికి వద్దామండి. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది 30% కదండి, 10% 3 yearsకి 30%, 3 yearsకి 3 సంవత్సరాలకి కలిపి 30% పెంచండి. అట్లా కుదరకపోతే మీ కంఫర్ట్ ఓ 20% ఫస్ట్ 2 yearsకి ఇచ్చేయండి, లాస్ట్ ఇయర్కి ఒక 10% ఇవ్వండి అని. ఇది అండి మనం పెట్టిన ప్రపోజల్. 30% పెంచమని అడిగాం. చర్చల్లో భాగంగా, అంటే అంతా ప్రొడ్యూసర్ని మనం తప్పుగా మాట్లాడలేదు, చర్చల్లో భాగంగా ఏమన్నారంటే 2 yearsకి 20%, తర్వాత 10%, ఆ 2 years 20% ఇప్పుడు పెంచేసేయమని మనం అడిగామండి. ఓకే, అట్లా కాదు 15% ఫస్ట్ ఇయర్ చేస్తాం, సెకండ్ ఇయర్ 5 అనే దగ్గర ఫస్ట్ బ్రేక్ అక్కడ వచ్చిందండి. సో చర్చల్లో మంచి ఫలితాలు వస్తున్న సమయంలో ఆ ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్ 5 10 మందికైనా లాక్ వేసారండి. ఆ లాక్ ఓపెన్ చేసుకుందామని మేము తిరుగుతా ఉన్నాం. లాక్ నుంచి ఇంకో లాక్ వేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. అది లాక్ అనొచ్చు అనకూడదో తెలియదు, మాట్లాడాను. అండ్ ఇక్కడ ఇంకోటి మీరన్న దాంట్లో ఈ పర్సంటేజ్లో చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఇది మింగుడు పట్టలేదు ఒక రకంగా. మీరు అంత అసలు మాకు థియేటర్లే దొరకట్లేదు, పెట్టిన బడ్జెట్ రావటం లేదు, మేమే ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళ వాదన తప్పు ఏమైనా ఉందా? వాళ్ళందరూ
పెట్టిన ప్రెస్ మీట్ నేను చూడలేదండి. ఇట్లా మీలాగే మన వాళ్ళందరూ చెప్పడం విన్నాను నేను. మీరు ఇందులో ఏది వాస్తవం కాదో మీరు స్వయంగా తెలుసుకోవాలంటే మీ షూటింగ్ స్క్రిప్ట్ దగ్గర మీరు చూసుకుంటున్నారా? చూసే మేము సినిమాలు తీస్తున్నామా అంటారు నేను అడిగిన ప్రశ్నకి. రోజువారీ ఎంతమంది పని చేస్తున్నారు? ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత, కెమెరా డిపార్ట్మెంట్ ఎంత, సెట్ డిపార్ట్మెంట్ ఎంత, ప్రొడక్షన్ మేనేజర్, ఫస్టే ప్రొడక్షన్ మేనేజర్ని ఇవన్నీ చేస్తారండి. ఈ డిపార్ట్మెంట్ కాల్ షీట్ చూసుకుంటున్నారా? ఎంతమంది వర్కర్స్కి మనం భోజనాలు తెస్తున్నాం, ఎంతమందికి భోజనాలు టిఫిన్లు పెడుతున్నాం, ఎంతమందికి బేటాలు ఇస్తున్నాం, ఎంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు, వారి వెనక ఎంతమంది వస్తున్నారు, లిస్ట్ ఉంటుందండి, ప్రతిరోజు చేస్తారు. అసలు ఇది పరిశీలిస్తున్నారా? ఏ సీన్ తీస్తున్నారు, ఎన్నో నెంబర్ సీన్ చేస్తున్నారు చెప్పానండి. ఎన్ని సీన్లు మీరు ప్లాన్ చేశారు? సినిమా మొత్తం ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్నో రీల్ అంటే ముందు రీల్స్ ఉండే కదండి, 14 రీళ్లు 16 రీళ్లు. మా చిన్నతనంలో 22 18 రీల్స్ కూడా పిక్చర్ ఉండేదండి. 2.5 hours 3 hours దాటి ఉండేదండి అడివి. ఇప్పుడు తగ్గిపోయిందండి 2.5 hours 220 అట్లా ఉంటుంది. అసలు ఎక్కడ మనకి యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది తెలియదని కాదండి, అందరికీ తెలియదని నేను ఎవరిని ఇదిగా మాట్లాడుతాను. ఈ మాట్లాడే వాళ్ళకి కొంచెం అవగాహన ఉండాలండి, అవగాహనతో మాట్లాడాలి. చిన్న నిర్మాతకి చిన్న సినిమాకి ఏ రోజు కూడా ఈ వర్కర్స్ సపోర్టివ్గానే ఉంటారండి. ఎప్పుడు చిన్న సినిమాల దగ్గర గొడవలు ఎప్పుడు మనం చూడమండి. ఎందుకు చూడమంటే వాళ్ళకి ఒక 1/2 hour 40 minutes ఎక్కువ పని చేస్తారండి. అట్లాగే వాళ్ళు ఏ రోజు వేతనం ఆ రోజు రెడీగా పెట్టుకుంటారు. 1.5 lakh 2 lakh 3 lakhs లోపే ఉంటాయి బ్యాట్. సో అసలు వారితో ఉండదండి. మరి మొన్న మాట్లాడిన నిర్మాతలు నేనైతే ఎపిసోడ్ చూడలేదు. వారికి కొంచెం ఏమన్నా అవగాహన లోపం, లేకపోతే ఎక్కడైనా ఒక సంఘటన జరుగుంటుందండి. జరగకుండా కూడా పూర్తిగా వాళ్ళు కూడా మాట్లాడరు. వాళ్ళ దాంట్లో ఎక్కడైనా 1-2 సందర్భాలు జరుగుంటే అప్పుడు కంప్లైంట్ చేయాలండి ఫెడరేషన్కి కానీ ఛాంబర్కి కానీ. మీ వర్కర్స్ వల్ల మాకు ఇలా ఉంది, లేకపోతే ఇట్లా ఉంది అట్లా ఉంది, మనకేమీ లేదండి. వాళ్ళ కంప్లైంట్ వీళ్ళ పని మీద కాదండి, బడ్జెట్ మీద. అంటే చిన్న నిర్మాతలు కోరుకుంటుంది ఏంటంటే పెద్ద నిర్మాతలకు సంబంధించింది వాళ్ళకి బడ్జెట్ ఉంటాయి, థియేటర్స్ లేకపోతే ఇంకోటో, తర్వాత బిజినెస్, ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ మాకు అవి లేవు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఒక అతను చెప్పారండి. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు యూనియన్ తాలూకు ఎవరిని పెట్టుకోలేదు. బట్ నేను అది లాస్ అని అనుకోలేదు. కానీ నెక్స్ట్ చేసినప్పుడు అందరు యూనియన్స్ వాళ్ళని పెట్టారు. బట్ ఇంత లాస్ వచ్చింది, ఒక చిన్న ప్రొడ్యూసర్గా మేము ఉండాలా, మరి ఎట్లా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వాళ్ళు. అదే ఇట్లాంటి వాటికి మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అదే సార్, ఇక్కడ డైరెక్టర్ క్యాప్టెన్ అండి. డైరెక్టర్ గారు అది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళని, ఏ డైరెక్టర్ అయినా కథ రాసుకునేప్పుడు ప్రొడ్యూసర్కి ఇచ్చి బడ్జెట్ ఒకటి ఇస్తారండి. వాళ్ళు ఈ ఆర్టిస్ట్ కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇంతమంది క్రూ ఉంటుంది, అవుట్డోర్ ఇది, ఇండోర్ ఇది, సాంగ్ అక్కడ, ఫైట్ ఇక్కడ, ఇవన్నీ క్లియర్గా రాస్తారండి. వెరీ చిన్న స్మాల్ బడ్జెట్ ఆల్సో పేపర్ మీద డైరెక్టర్ గారు పెడతారండి. అక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎలా అంటే ఎక్స్పోజర్ ఏం చేస్తున్నారు, ఆ ఇచ్చిన చేస్తున్నారా, ఆ సీన్స్ చేస్తున్నారా, అంతమందే ఉన్నారా, అడిషనల్గా ఒక్కొక్కసారి పెట్టుకోవాల్సి వస్తుందండి. లైటింగ్ చేసేటప్పుడు ఇంకో చోట సెట్ వేసుకున్నప్పుడు అడిషనల్గా బడ్జెట్ పెరుగుతూ ఉంటుందండి. ఇది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతదండి. మరి ఈ చిన్న సినిమాల్లో తీసి పెద్ద చిన్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీద ఆధారపడి ఉన్నారండి. ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరన్నా దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలండి. పాత రోజుల్లో అయితే ఇది మాత్రం బాగా చెప్పండి సార్, పాత రోజుల్లో అంటే చటర్జీ గారని ఇట్లా పాత ప్రొడ్యూసర్స్ ఉండేవారండి. వారు ఇంకో పెద్ద బ్యానర్లో సినిమా చేస్తుంటే వారి బ్యానర్ వారికి ఉంటుంది, సపోర్టివ్గా వెళ్ళి మొత్తం ఎగ్జిక్యూషన్ చూసేవాళ్ళండి. వాళ్ళకి A to Z, ల్యాబ్ అంటే తెలుసు, ప్రాసెసింగ్ తెలుసు, ప్రింటింగ్ తెలుసు, ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తుంది, ఏ స్టేషన్స్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ప్రింట్ ఎలా, షిఫ్టింగ్కి ఎలా వెళ్తుంది, అంటే ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి. అట్లా అన్ని అవగాహన ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఇట్లా ఆర్టిస్టులు తెలుసు, టెక్నీషియన్స్ తెలుసు, వాళ్ళ ఆల్ ఓవర్. అంటే మనకు 3 తెలుగు రాష్ట్రాలు 2 అప్పుడు విడిగా లేవండి. మైసూరు ఒక రిలీజ్ అండి, అలాగే ఒరిస్సా రిలీజ్ ఉండేదండి. అప్పుడు హిందీ అవి లేవు, ఓవర్సీస్ లేవు. ఈ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్తో సహా పేపర్ ఫైల్ ఉంది సార్ వాళ్ళ నోట్లోనే. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఆ సీనియర్స్కి అవన్నీ కూడా పలానా డిస్ట్రిబ్యూటర్ సెల్ నెంబర్, ఫోన్ నెంబర్, ల్యాండ్ ఫోన్ నెంబర్ తిప్పి, STD కదండి, ఇంత క్లియర్గా ఉండేవారండి. వీళ్ళకి అవగాహన లోపం ఎక్కువ ఉంది సార్. అవగాహన కలగాలంటే పని చేయాలి. పని చేస్తే అందరినీ అంటలేదండి. ఓకే, కొంతమంది మీరు చెప్తున్న మెయిన్ వాటిలో వాళ్ళు ఉండొచ్చు, అది నా అభిప్రాయం అండి. వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూడలేదు, నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ పెట్టుకోవడం వల్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు, బడ్జెట్ పెరగవచ్చు. ఏదైతే బడ్జెట్ ఇచ్చారో డైరెక్టర్ గారు, ఏవైతే సీన్లు చెప్పారు, ఏవైతే పాటలు చెప్పారు, ఏవైతే యాక్షన్ చెప్పారు, సెట్స్ ఏం చెప్పారు, అవుట్డోర్స్ ఏం చెప్పారు, ఇవన్నీ డైరెక్టర్ గారు బాధ్యత అండి. కెప్టెన్ ఆయన ఏదైనా వాళ్ళు పెరిగిన 99 రూపాయలు
మరి పూర్వం రేలంగినేశ్వర గారు, కోడి రామకృష్ణ గారు, దాసనారాయణ గారు, ఈవి సత్యనారాయణ గారు, రాఘవేంద్ర గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ వారు గీసిన గీత దాటకుండా సినిమాలు తీసి చాలామంది ఉన్నారండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు సంవత్సరానికి 6, 7, 8 సినిమాలు తీసేవారు. ఇవాళ ఎవరిని తప్పు పడతలేదండి. ఫైనల్గా కెప్టెన్షిప్ వాళ్ళది కాబట్టి ఎక్కడైనా పెంచినా తగ్గించుకుని తీసినా డైరెక్టర్ గారికి బాధ్యత ఉంటుందండి. ఆ బాధ్యతలు ఏదైనా మిస్ అయి ఉంటే వారిని ఎవరి వల్ల ఇదైంది ఏంటనేది ప్రొడ్యూసర్ అడగొచ్చండి. మీరు అడగకుండా పని వాళ్ళ మీద, పనిచేసే వాళ్ళ మీద తోస్తే కరెక్ట్ కాదండి. ఇంకోటి ఇక్కడ మీరు రేషియో అన్నారు, చెన్నైది మనకి సంబంధించి అది 70-30 ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నట్టుందే. 70-30 కాదండి. ఇంతకుముందు అలా ఉండేది, దాన్ని తీసేసి 50-50, 70-30 అంటే బయట సినిమా, బయట అదర్ లాంగ్వేజ్ వచ్చారనుకోండి, మనం 30% వెళ్తున్నాం. అదర్ లాంగ్వేజ్ నుంచి వస్తే వాళ్ళ ఆ భాష పరభాషా చిత్రాలకు. రీజనల్ లాంగ్వేజ్ చేస్తే మనం తెలుగు భాష సినిమా చేస్తే మనం మళ్ళీ తమిళనాడు నుంచో, ముంబై నుంచో, కేరళ నుంచో టెక్నీషియన్ ఎవరైనా తెచ్చుకుంటే, ముఖ్యంగా డాన్సర్స్, ఫైట్ మాస్టర్స్ని తెచ్చుకుంటే వారితో పాటు వాళ్ళ అసోసియేషన్ నుంచి ఓ 10 మంది కావాలనుకోండి, ఆ 10 మంది అక్కడి నుంచి వస్తారండి. ఇంకొక 10 మంది మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం ఇవ్వాలి. దీనివల్ల అడిషనల్గా బడ్జెట్ ప్రొడ్యూసర్కి పడుతుంది అనేది వారి వాదన అండి. అది డాన్సర్స్ ఆల్సో సేమ్ అక్కడ మాస్టర్ వస్తే ఆ మాస్టర్ తాలూకు 10 మంది అని, 50 మంది అవనండి, 20 మంది అని, మళ్ళీ ఇక్కడ 50-50 రేషియో ఉందండి. అది అట్లా ఏది మనకి ఆ టెక్నీషియన్ తెలుగు సినిమాకి పనిచేస్తే ఇది వివరణ అండి. దీన్ని తీసేయండి, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు పనిచేసుకునేలాగా, మనం అక్కడికి వెళ్తే అక్కడ పనిచేసుకునేలాగా 100% చేయాలని. ఎక్కడుంటే అక్కడే పని చేసుకునేవాళ్ళ. మనకి హైదరాబాద్లో చేస్తున్నాం అనుకోండి, మాస్టర్ని నమ్మనండి, ఈ రేషియో అక్కడి నుంచి తీసుకురావద్దు. మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళొద్దు. మరి బాంబే డాన్సర్స్ మేము ఆ కొత్తదనం కోసం, ఆ లుక్ కోసం, స్కిన్ టోన్ కోసం తెచ్చుకుంటున్నాం. ఇట్లా రకరకాలు. సరే, దాన్ని కొలికి తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారండి. ప్రొడ్యూసర్లు అడిగిన దానికి మన వాళ్ళు కూడా మేము మాట్లాడి చెప్తామండి. హైప్ ఎక్కువ ఉంటుందండి అన్నిటికీ కూడా. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఇది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ, ముంబై, కలకటా ఈ 6 రాష్ట్రాలు కలిసి ఒక కాన్ఫెడరేషన్ ఉందండి. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉన్నికృష్ణ గారు బాంబేలో ఉంటారు, కలకటాలో ఒక ఆయన ఉన్నారు, ఉన్నికృష్ణన్ గారు అని కేరళలో సెక్రటరీ ఉన్నారండి. వీరందరితో యాక్చువల్గా 12వ తారీఖు జూలై మీటింగ్ పెట్టండి. 12, 13, 14 డేట్లు తీసుకున్నాను. మే నెలలో 3 రోజులు అందరి డేట్లు తీసుకున్నాను. ఫ్లైట్ టికెట్లు వేసుకోవాలి, ఇలా ఇదంతా అయిపోతుందండి. మీరు వచ్చి కొంచెం ఈ సమస్యలోనే మనం అసలు ఇంకా ప్రధానంగా మిగతా కార్మికులు వీళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కొన్ని సమస్యలు, ఇంటర్నల్ సమస్యలోనే మాట్లాడుకుందాం అంటే వాళ్ళు రెడీ వస్తామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. జూన్ 30కి మనకి అయిపోతాయి కదా, మనం ఫ్రీ అయిపోతాం కదా అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అది మళ్ళీ ఆగస్టు పోస్ట్ పోన్ చేశాను. ఆగస్టు కూడా ఎట్లా అంటే 2వ ఆదివారం మాకు కుదరదు అన్నారు. 15 తర్వాత అంటే నిజానికి ఈరోజు, రేపు, ఎల్లుండ కృష్ణాష్టమి, ఆదివారం, సోమవారం మధ్యాహ్నం వరకు మాట్లాడుకుని మధ్యాహ్నం నుంచి పంపిస్తే ఈవినింగ్ ఫ్లైట్కి పంపేలాగా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇవన్నీ అవ్వలేదో, మా సమావేశాలు అవ్వలేదో, ఈ వర్కర్స్కి సంబంధించింది ఇలా ఉంది సార్ అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ నెలలో 25ను, 26ను ఓ మీటింగ్ పెట్టుకుని ఈ రేషియోది కూడా ఒక కంక్లూజింగ్కి వచ్చి మనం ఒక్కళ్ళు నిర్ణయించకూడదండి. మరి ప్రొడ్యూసర్స్ ఇలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని దాన్ని ముందుకు తీసుకెళ్లే మధ్యలో మనకి ఈ బ్రేక్ వచ్చిందండి. ఇది పక్కన పెడితే ఈవి గారు మీకు బాబాయ్ అవుతారు. ఈవి గారు మిస్సెస్, అమ్మ అక్క ఓకే, సిస్టర్స్. ఈవి గారు వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అవునండి. మేము చదువుకుంటున్న రోజుల్లో వారు వచ్చేసారండి. 80s ఆ టైంలో. ఆయన అప్పటికే మన నవత కృష్ణరాజు గారు అని సీనియర్ నిర్మాత ఉండేవారండి. ఆయన ఇప్పుడు లేరు, వారి అబ్బాయిలు ఉన్నారు, చెన్నై. ఆయన వారి ఆఫీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళడం జరిగిందండి. ఎప్పుడు 79, 80, 70 ఆ టైంలో. ఆయన మా స్కూల్ డేస్లో. ఆ తర్వాత మేము కాలేజెస్ చదువుతున్నప్పుడు అట్లా చెన్నై వెళ్ళడం రావడం. మా అక్క అంటాం చిన్నప్పటి నుంచి. నేను చిన్నపిల్లలు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటారు అట్లా. మా మదర్ వాళ్ళు 4 సిస్టర్స్ అండి, 4వ సిస్టర్ ఇది. సో అందరితో చాలా ప్రేమగా బాగా చిన్నప్పుడు మమ్మల్ని పెంచి పెద్ద చేసి, తర్వాత వాళ్ళ పెళ్ళి వాళ్ళు చెన్నై వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీస్ 4-5 కుటుంబాలు ఉన్నాయండి. మా మదర్ సైడ్ వారందరినీ కూడా ఈవి గారు వారి బ్రదర్స్తో పాటు మమ్మల్ని కూడా ఇంట్లో పెట్టుకుని అందరికీ పని ఇచ్చారండి. పని నేర్చుకోండి, మీరు పని నేర్చుకుంటే అదే మీకు
ముందు ఫ్యూచర్లో ఉంటుంది. పని నేర్చుకుని పని చేసుకోండి, ఏదో ఒక పని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీకు ఏది ఇంట్రెస్టో చేసుకొని అందరిని అలా డెవలప్ చేశారు. సో ఇంట్లో పెట్టుకున్నారు ఫస్ట్. మొదటగా మనం వెళ్ళగానే బాబాయ్ అంటే ఒక 1 వీక్ ఉంటాం, 1 మంత్ ఉంటాం. అందరినీ చాలా సంవత్సరాలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు పాప. ఆయన ఒక్కరే, అందరినీ, వారి ఫ్యామిలీ, అటు వారి ఫ్యామిలీ, మదర్ సైడ్, ఆయన సైడ్, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్, మా అన్నయ్య ముందుగా వెళ్ళారండి. ఆ తర్వాత నేను, తర్వాత మా కజిన్స్, మా అందరినీ, అట్లాగే ఆర్టిస్ట్ని చాలామందిని పాపం ఆయన తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ ఇలా మీతో మాట్లాడడం అంటే ఒక మహావృక్షం మూలం ఆయనే. మా అన్నయ్య ముందు వెళ్ళారండి, ఆయన నన్ను తీసుకెళ్లారు. అట్లా ఆయన కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. అలా ఇండస్ట్రీకి వచ్చాము. సో మీరు మేనేజర్గానేనా, లేకపోతే ఫస్ట్ అసలు వేరే ఏదైనా క్రాఫ్ట్లో ఉన్నారా? లేదండి, నేను కెమెరా, మీరు ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్, అది కెమెరా దానికి వెళ్ళాలనుకుని అనుకున్నానండి. కుదరలే నాకు. అట్లా వద్దులే, అందరు ఇక్కడే ఉంటున్నారు, డైరెక్టర్ గారు చాలా కష్టపడుతున్నారు, ఈవీ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, మా నాన్న వెళ్ళాడు, ఎందుకులే నేను వేరే పనులు ఏదో ఒకటి ఎదుక్కుందామండి. మా గ్రామం అండి మాది, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది ఇప్పుడు కూడా. అది గణపవరం మండలం, మొయ్యేరు గ్రామం అది. గ్రాండ్ ఫాదర్ అమ్మిరాజు గారు అండి సర్పంచ్ చేశారు. ఆ విలేజ్కి చుట్టుపక్కల 10-15 విలేజెస్కి ఆయన ఒక మంచి పేరున్న అమ్మిరాజు గారు. అట్లాంటి ఒక ఫ్యామిలీ, దాంట్లోంచి 5 కుటుంబ అన్నదమ్ములు, రెండో ఫాదర్ నాన్నగారు నాగభూషణం గారు, రెండో ఆయన నాన్నగారు తాతగారికి, అట్లాగే నేను 2. అట్లాంటి గ్రామీణ నేపథ్యం నుంచి కాకినాడ టు చెన్నై సెంట్రల్ వెళ్ళి సర్కార్ ఎక్స్ప్రెస్లో సర్కార్ ఎక్కొచ్చావా అనేవాడిని, కాదు హౌరా మెయిల్ అనేవాడిని. అంటే అక్కడ సరదా కామెడీ ఉంటుందండి మెడ్రాస్లో, హౌరా మెయిల్ అని. అట్లా ఆ ట్రైన్కి వెళ్ళి అలా చాలాసార్లు మామూలుగా వెళ్ళడం జరిగింది. అట్లా డైరెక్టర్ గారు ఇలా కెమెరా కోసం అని చెప్పనుకుంటే మా అన్నయ్య తీసుకెళ్ళి బాలకృష్ణ గారి ఆఫీస్లో మురారి గారి మేనల్డ్ ఉంటారండి, రాజేంద్ర గారు అని, ఎంఆర్వి ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు అప్పుడు బాలగోపాల్ అని ఒక సినిమా తీశారు. ఇది 88లో అండి. దాని ముందు 86లో వెళ్ళి 85లో వెళ్ళాను. ట్రై చేస్తున్నాను, పని అవ్వట్లేదు, వచ్చేస్తా ఉన్నా. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారా? వెళ్ళడం ఎక్కడన్నా అంటే కెమెరామెన్ అసిస్టెంట్గా వెళ్తే ఈ లెన్స్ ఫోకస్ చేయడం ఇవంతా అవుతుందని ఎవరన్నా ప్రతి కెమెరామెన్కి ఎవరో ఒక పెద్ద డైరెక్టర్స్, పెద్ద ఎప్పటికప్పుడు రికమెండ్ చేసుకునే ఇది ఉంటుంది. సరే, ఒక నెలలో ఎక్కడో 1-2 చోట్ల ప్రయత్నం చేయడం, వచ్చేయటం, అట్లా ఎక్కువగా జరిగింది లేదండి. కానీ వచ్చిన తర్వాత అన్నయ్య రమ్మన్నాడు. వెళ్తే బాలగోపాల్ ఆఫీస్లో సినిమా ఇంకా ప్రారంభం అవ్వలేదు, మేనేజర్గా నేర్చుకోమని పంపించారండి. అక్కడ ఏమైందో, ఒక షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు బాలకృష్ణ గారికి పర్సనల్ ఫ్యాన్స్ లెటర్స్ ఉంటాయండి. అప్పుడు 1500, 2000 ఉన్నాయి. ఆ తర్వాత అతను ఏదో అనుకోకుండా ఆయన ఆగిపోయాడు. ఆగిపోతే 1 నెల 2 నెలలు ఎవరినైనా పెడతాం, కొంచెం వచ్చిన ఉత్తరాలు చదివి రిప్లై ఇస్తూ ఉన్నాను. నాకేం తెలియదండి, మామూలుగా లెటర్ రాయడం తప్ప. అంటే 2-3 సార్లు నేర్పించారు ఇది అని. ఆ తర్వాత మనకు పరచూరు గోపాలకృష్ణ గారి దగ్గర, ఎవరో రైటర్స్ దగ్గరికి వెళ్ళి సత్యానంద్ గారిని, ఏ పండుగలన్నా వస్తే సినిమా రిలీజ్కి ఒక లెటర్ హెడ్ మీద బాలకృష్ణ గారు సంతకం చేసి ప్రింట్ చేసి, ఫొటోస్ ప్రింట్ చేసి అప్పుడు పోస్ట్ చేయడం. అండ్ ఫ్యాన్ లెటర్ చూసేవాడిని, ఫ్యాన్ మెయిల్ అంటారు కదండి, వేరే టెక్నాలజీ లేదండి, ఓన్లీ పోస్ట్. అలా 2-3 సంవత్సరాలు అక్కడ వారి ఆఫీస్లో ఆ సినిమా అయిపోయింది. నేను ఇట్లా తిరుగుతూ, అప్పట్లో బంగారు బాబు మీకు తెలిసి ఉంటుంది, మన దాసరి గారి దగ్గర ఉంటారు ఆయన, బంగారు బాబు గారు అని చెప్పి, ఆ యూనిట్ దాసరి తారక ప్రభు ఫిలిమ్స్ మేనేజర్గా మొత్తం ఆయన చూసుకునేవారండి అక్కడ. ఈ గ్యాప్లో, ఈ బాలగోపాల్ 1 year గ్యాప్లో ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆయన కలిసి వచ్చేవాడిని అండి. ఆఫీస్ టైం, షెడ్యూల్ టైంలో గ్యాప్లో వెళ్ళేవాడిని. పలానా డేట్లో రమ్మనేవారు ఆయన. సోమవారం రమ్మ, 2వ తారీఖు రమ్మంటారు జనరల్గా చెప్తారండి. పాపం వాళ్ళు ఇవ్వాలని పిలుస్తారు. అప్పుడు స్ట్రైక్ జరిగిందండి, అప్పుడు కూడా ఇదే స్ట్రైక్ వచ్చింది. 3-4 నెలలు స్ట్రైక్ ఉందమ్మా, ఇంక ఇప్పుడు అప్పుడే అవ్వదన్నారు. అట్లా ఇంక నేను కదా అని వదులుకుని ఈవీ గారికి చెప్పడం జరిగింది, ఏం చేస్తున్నాను రోజు అడిగితే, ఒక్కసారి వెనక్కి వెళ్తాను. అట్లా బాలకృష్ణ గారి ఇంట్లో ఒక 89, 90, 91, 92 దాకా అక్కడే ఉన్నానండి. వారి ఇంటికి వెళ్ళడం, 2 hours ఫ్యాన్స్ ఉత్తరాలు రాయడం, అట్లా వచ్చేసేవాడిని. మధ్యలో పక్కన అన్నపూర్ణ స్టూడియో ఉందండి, అక్కడ మన నిధి ప్రసాద్ గారు, టికెట్స్ రాంబాబు అని, వీళ్ళంతా బాగా స్నేహం. వాళ్ళతో కలిసి సరదాగా అట్లా ఉండేవాడిని. రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళేవారు నన్ను. ఒక బ్యాచ్ యూనిట్ అంతా హైదరాబాద్, ఒక బ్యాచ్ రాజమండ్రి వెళ్తూ ఉంటే ఆ టికెట్స్ కన్ఫర్మ్ చేయమని, అలా పనిగా ఉంటే ఒక్కొక్క దాంట్లోకి వెళ్తే ఒక పని వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉత్తరాలు రాస్తున్నా, అసలు పని రావట్లా. ఇట్లా అందరూ పరిచయం అవడం, డైరెక్టర్స్ వెళ్ళడం, హీరోలు వెళ్ళడం, ఇలా అట్లా ఖాళీ టైంలో అట్లా వెళ్తూ ఉండండి. ఉషాకిరణ్ మూవీస్ ఆఫీస్ నుంచి పంపిస్తూ ఉంటారు. రాంబాబు ఆయన జాబ్ అయింది, నేను సరదాగా కూడా వెళ్ళేవాడిని. అట్లా తర్వాత ఈవీ గారికి చెప్పడం జరిగింది, ఏం చేస్తున్నావు ఏంటంటే, ఓ రోజు చూశారు
12B బస్ అప్పుడు 12B అని ఉందండి అది. అది కోడంబాకుంటూ వడపల్లి టు 4 స్క్వేర్ ఎస్టేట్ అని ఉంటుంది. అది ఆ బస్సు డైరెక్ట్ బస్సు దొరికితే అక్కడ దిగితే 1.5 2 కిలోమీటర్స్ బాలకృష్ణ గారి ఇల్లు మౌబ్రాయిస్ రోడ్ చెన్నై. ఓకే. జమినీ బ్రిడ్జ్ దిగిన చాలా బస్సులు వెళ్తాయండి, అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్. సో 12B ఎక్కుతుంటే చూసారు ఆయన. ఆ బస్సులే కాదండి, ఏముందండి ఇందులో గొప్పలు చెప్పడానికి, నేను అంతా ఇంత అక్కడ ఆ బస్సులో వెళ్తుంటే చూసారు ఆయన. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని మా సిస్టర్ని అడిగినట్టున్నారు. రేపు రమ్మంటున్నారని తర్వాత వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళాను. ఇట్లా ఇట్లా వెళ్తున్నాను, అసలు దీని ముందు ఏమనుకుని వచ్చావని అడిగారు ఆయన. ఇలా కెమెరా నేను తారక ప్రభు కూడా తిరుగుతున్నానండి, అది ఇలా చెప్పారు. అప్పుడు ఇంకా నేను వెళ్ళడం మానేశానండి. వద్దు మంది సినిమా అనుకుంటున్నాం, జంబలకిడి బొమ్మ కథ నవతాకృష్ణరాజు గారికి, అక్కడికి వెళ్ళి కానీ మేనేజర్గా వెళ్ళు, నువ్వు ఇంటర్మీడియట్ చదివావు, ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరుగుతుంది, ఈ ఫోకస్లు లెన్స్లు ఇవన్నీ కూడా నీకు అంత నీ ఎడ్యుకేషన్కి రాబోయే కాలం టెక్నాలజీ మారుతుంది. అప్పుడే చెప్పారండి. 1992 ఫిబ్రవరి స్టార్ట్ అయింది, 91 ఎండ్లో బాలకృష్ణ గారి ఇంట్లో చెప్పేసి వచ్చేసి అక్కడికి వెళ్ళలేవని ప్రొడక్షన్ గాను. అప్పుడు బాలయ్య బాబు అక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళానండి. వసుంధర గారికి మేడంకి చెప్పా, ఇలా తెలుసండి వారికి ఈ డైరెక్టర్ అవడం అవన్నీ తెలుసు వారికి. సరేనంటే అట్లాగే నేను చెప్తాను అలా చెప్పి, ఆయన ఏంటంటే చెప్పి రావాలి, పనిచేసే దగ్గర చెప్పేసి బయటకు రావాలని అలా చెప్పేసి బయటకు వచ్చి ఆ సినిమా నవతాకృష్ణరాజు గారు ఎందుకో చేయలేదు. మరి మన దానయ్య భగవాన్, మా అన్నయ్య శ్రీనివాస్, కార్మిల్ శ్రీనివాస్ నువ్వు కూడా చేసుకోవంటే నేను సోలోగా చేయాలనుకున్నాను. దాని ముందు కథ వేరే ఉందని సినిమా చేయాలని, నాకు పార్ట్నర్షిప్లో వద్దంటే అప్పుడు ఆయన మా సిస్టర్ ఎవరైతే యువి గారి భార్య ఉన్నారు సరస్వతి కుమార్ అని ఆవిడ పేరేసి ఆచంటి గోపీనాథ్ గారు పార్ట్నర్గా ఆ సినిమా జంబలకిడి పాముకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. కంటిన్యూస్గా ఆ జర్నీ ఆయనతోటే జరిగిందండి. అదే అండి ఆ బిగినింగ్. సో బాలయ్యబాబు గారి దగ్గర 3 సంవత్సరాలు ఇంక రాయటమే అంతే అండి. ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు 4 సినిమాలు 5 సినిమాలు ఉండేయండి. అది కాకుండా ఫెస్టివల్స్ వస్తాయండి, మన దీపావళి, సంక్రాంతి, ఉగాది, వీటికి గ్రీటింగ్స్ చెప్పాలి. మనం చేస్తున్న సినిమా ఆల్బమ్స్లోంచి ఒక మంచి ఫోటో తీసుకుని ఆయన అందమైన ఫోటో సెలెక్ట్ చేసి ప్రింట్లు వేయించి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు ప్రింట్లు వేసి ఇచ్చేవారండి. పోస్టల్ కార్డు అంతా ఈయన పెట్టి ఇంట్లోంచి ఇచ్చేవారు. అప్పుడు ఎంత రూపాయి ఛార్జ్ ఉండేది. అప్పుడు మీతో ఉండేవాళ్ళ ఆయన ఈ రాసేటప్పుడు కానీ మీతో మాట్లాడటం మాట్లాడేవారండి. ఇంటి దగ్గర కలిసేవాళ్ళం కదండి. ఎప్పుడైనా ఏదైనా అడిగితే చెప్పేవారు. ఆయన ఏదో జరుగుతుంది కదా అంటే అనేవారు. ఆయన పాపం పంపించమనేవారు అంతే. అంటే రాజేంద్ర గారు మన జైబాబు గారు మన లారీ డ్రైవర్ అయి తీశారు కదా, రావుగోపాల్ గారు, స్టేషన్ మాస్టర్ జైబాబు గారు, దేవర ప్రసాద్ గారు, అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది కదా, వీళ్ళంతా ఉండేవారు ఎక్కువ. రాజేంద్ర గారు చెప్పేవారు. ఆ తర్వాత ఆయన కూడా వేరే పనులు ఆయన బిజీ అయిపోయారు. ఈ తర్వాత ఇంక నేనే చేసేవాడిని అండి. కాబట్టి 1 ఇయర్కి అనుభవం వచ్చేసింది కదా, దీపావళికి ఎట్లా చేయాలని పరచూరు గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఇంటికి ఫోన్ చేసి, ల్యాండ్ ఫోన్లు అండి అప్పుడు, ఆయన హైదరాబాద్లోనే ఎక్కడ ఉండేవారు, పలానా డేట్లో రా అంటే వెళ్ళేవాడిని. 15 నిమిషాల్లో రాసి ఇచ్చేసేవారు శుభాకాంక్షలు. మళ్ళీ ఆ సినిమా కలర్ మంచి ఫొటోస్ తీసి అలా రాస్తుంటే ఒక 10 ఉత్తరాలు రాస్తే 50 ఉత్తరాలు రిప్లై వచ్చాయండి. ఇంతకుముందు అతను మరి ఏం పని చేసాడు తెలియదు. అలా 3,000 3,500 ఫ్యాన్స్ విత్ ఇన్ ద 2.5 yearsలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెరిగిపోయినాయి ఆయనకి. ఎక్కువ రాయలసీమ బాగుంటారని మరి ఆంధ్రప్రదేశ్కి అట్లా ఇట్లా అప్పట్లోనే 3,500 అంటే చాలా ఎక్కువ ఫ్యాన్స్ అసోసియేషన్ బాగా. ఎవరి మూవీకి పంపించేవాళ్ళు అండి. బాగుండేవారు అండి, చాలా బాగుండేవారు. ఆయన ఫ్రీ ఉండేవారు. ఫస్ట్ పడటమే జంబలకిడి బొమ్మ హిట్ సినిమాలో పడ్డారు. దానికి ముందు బాలయ్య బాబు గారి దగ్గర ఉండగా ఇది వర్క్ ఉండట్లేదని అడిగాను నేను. వసుంధర గారిని అడిగితే ఇట్లా బాబు గారికి ఒకసారి చెప్పండి అంటే మన ధర్మక్షేత్రం సినిమాకి వెళ్ళమని చెప్పారండి. ధర్మక్షేత్రం స్టార్ట్ అవుతుంది కదా, ధర్మక్షేత్రం సినిమాకి వెళ్ళండి అని. సత్యం గారు అని సీనియర్ అండి, చెప్తానంటే డైరెక్ట్గా ఆయన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అని ఇప్పుడు చెన్నైలో ఉంటారండి ప్రొడ్యూసర్, వాళ్ళ మామయ్య గారు ఆ సినిమాకి. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారండి. వెళ్ళగానే బాలయ్య బాబు గారు ఇట్లా అంటే ఆ పిల్లకాయ, నెల్లూరు భాష అండి, ఆ పిల్లకాయని పెట్టుకోండి, మంచి పిల్లకాయాడు, మంచివాడు. అలా ఆయన చాలా ప్రేమగా ఫస్ట్ టైం బయటకు వెళ్ళానండి. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారు వీళ్ళంతా. ఒక షెడ్యూల్ వైజాగ్, ఒక షెడ్యూల్ కోయంబత్తూరు చేశారండి. రోజు ఆయనకి ఇంట్లోంచి క్యారేజ్ వచ్చింది. ఆయన భోజనం చేస్తూ ఆ పిల్లకాయకి పెట్టమని నాకు పెట్టారు. అదే పిల్లకాయ అంటే నవ్వు వచ్చేసింది. మీలా ఆయన నవ్వివ్వండి, ఏంటి అంటున్నారు ఆయన అని. లేదండి అది మంచిగా అంటున్నారు ఆయన, మీకు ఆయన భోజనం ఏదైతే చేస్తున్నారో అది పెట్టమనేవారు. అంత ప్రేమగా మిస్సెస్ ఉన్నారండి రెడ్డి గారి భార్య, ఆవిడ కూడా
చాలా బాగా చూసేవారు. ఓకే. ఫోన్లో అదే కలిస్తే మాట్లాడేవారండి. అప్పుడంతా అప్పుడు ఆ సినిమాకి ప్రొడక్షన్ చేశానండి ఫస్ట్. ఆ సినిమా తర్వాత ఈవి గారు ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి చెప్పడం. ఇక్కడ ఈయన బిజీ అయిపోయారండి. ఈవి గారు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. సీతారత్నం గారు అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది. ఇక ఆయన తిరుగులేని డైరెక్టర్ అయిపోయారు. అప్పుడు చెప్పేశాను కదండి. చెప్పిన తర్వాత కూడా నన్ను పిలిచారండి. చెప్పిన తర్వాత ఈ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇల్లు బజుర్లా రోడ్లో ఉంటుందండి, టీ నగర్ బజుల్లా రోడ్లో. అదే కాంపౌండ్ ఆనుకుని పక్కన అపార్ట్మెంట్లు ఈ జంబలకిడి పంబ ఆఫీసు. ఓకే. ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తుంటే లోకమ్మ గారు చూసి ఆ టైం చూసుకున్నట్టున్నారండి. అంటే వారికి గుర్తుండడం మనకు. పని అమ్మాయిని పంపించారు. మిరాజ్లా ఉన్నారు ఆయన ఒకసారి పిలువని. నేను లోపలికి వెళ్ళిపోయాను అలా తిరిగి. వెనకాల వచ్చిందా ఫస్ట్ డే మిస్ అయ్యాను, రెండో రోజు ఎప్పుడో చూశారు. అప్పుడంటే మనం బయట అలా సిగరెట్ అలా చూడండి అట్లా ఎవరైనా తీసుకుని జస్ట్ అలా కార్నర్ రోడ్డు తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్ అండి, ఎదురుగుండా దాస్తున్నారంట వీళ్ళు. పిలిస్తే వెళ్ళాను. ఏంటండి అంటే ఇక్కడ పని చేస్తున్నానంటే అది మేడం గారికి వసుంధర గారికి చెప్పినట్టున్నారండి అప్పట్లో. ఓకే. ఇలా మిరాజికి పక్కనే ఉన్నారండి. నేను చెప్పొచ్చానండి ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అని నెంబర్ కూడా ఇచ్చొచ్చాను. వసుంధర సడన్ గా మానేసాం కదండి ఇంట్లో. అంతకుముందు ఆఫీస్లో ఉండేది, అది సొంత ఆఫీస్ పీబీ ఆర్ట్స్. ఫ్యాన్స్ అంతా ఇంట్లో అసోసియేషన్కి సంబంధించి సెల్లార్లో ఇవన్నీ సెటప్ అంతా ఉండేది. మరి ఎవరిని పెట్టారో తెలియదు, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అమ్మా అని చెప్పేసి రావడం. తర్వాత ఈ నెంబర్ ఇచ్చాను. మరి మళ్ళీ ఇక్కడ నెంబర్ తీసుకుని ఎందుకు నాకు ఫోన్ చేశారండి. చేస్తే వెళ్ళాను 2-3 సార్లు అలా వెళ్ళడం. ఒకసారి వారి సిస్టర్ పెళ్ళి కూడా జరుగుతుంటే గుంటూరు వారిది తిరుపతిలో జరిగింది. అవన్నీ అప్పట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి ఇంపార్టెంట్, అవన్నీ కూడా పెళ్ళికి నన్ను పిలవడం, నేను వెళ్ళడం. మంచి రిలేషన్. ఆ తదుపరి మళ్ళీ బాలకృష్ణ గారు నేను హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ అపార్ట్మెంట్ కొనుక్కోవడం, గృహప్రవేశ్ అని పిలిచాను, ఆయన లేరు, మేడం వచ్చారు. అదేండి అక్కడ కథ. సో ఇక్కడ ఈవి గారి దగ్గర ఇక్కడ జంబలకిడి పంబ మీ కెరీర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా, మొత్తం ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు మేనేజర్ కదా. సుమారుగా ఎన్ని సినిమాలు ఉంటాయండి ఆయన సినిమాలు? అన్నీ ఆల్మోస్ట్ హలో బ్రదర్ ఒకటి, వారసుడు, ఇంకోటి ఇంట్లో అప్పుడే మ్యారేజ్ అయిందండి, ఆవిడ మా ఆవిడే. ఇది తప్ప ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అంటే 92 నుంచి ముందు 4-5 సినిమాలు, మధ్యలో 4-5 సినిమాలు. ఇప్పుడు ఈవి గారు 10 ఏళ్లలో ఎన్ని సినిమాలు చేశారో దాదాపు అన్ని సినిమాలకు టైం ఉండేది కదండి. సో ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఒకేసారి 3 సినిమాలు చేశానండి. 3 సినిమాలు ఆయన అన్నీ. అట్లా ఇంకా నేను వర్క్ నేర్చుకోవడం, వర్క్లో ఆయనలాగా బిజీ అయిపోవడం. ఆయన టాప్ డైరెక్టర్ కదా. అట్లా తర్వాత నాకు కాల్ షీట్లు అప్ చెప్పారండి 1997లో. అది మా నాన్నకు పెళ్లి చేస్తున్నాను రామోజీ ఫిల్మ్ సిటీలో. అది ఫిల్మ్ సిటీలో ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి. ఆఫ్టర్ నైట్ చౌత్ స్టార్ట్ అయింది. December 5 రిలీజ్ చేసాం. 45 daysలో అది ఫినిష్ చేసామండి. ఆల్ లొకేషన్స్ చేసాం. అప్పుడు ఆ సినిమాకి కంట్రోలర్గా నేను ప్రొడక్షన్ చూశానండి. అప్పుడు MS నారాయణ గారు వచ్చారు. ఆయనది భీమవరం. కట్ చేస్తే మాకు దగ్గరగా 10 కిలోమీటర్లు ఆయన స్వగ్రామం అండి. మా ఏదైతే గణపవరం మండలం మొయ్యేరు గ్రామం చెప్పానో అదే పక్కన నిడమర్రు అని ఉంటుందండి మండలం హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అప్పుడు కూడా ఉంటుందండి మండలం అది. ఆయన ఆ ఊరు నుంచి వచ్చి భీమవరంలో చదువుకుని ఆయన ఇండస్ట్రీకి వచ్చారండి. అలా ఒక కనెక్షన్ ఏర్పడింది. ఆయన సరదాగా చాలా బాగా చదువుకున్నారండి, లెక్చరర్గా ఉన్నారు, చూయల్గా ఉండేవారు, నాతో బాగుండేవారు ఆయన. ఆ సినిమా ప్రొడక్షన్ చేసి సినిమా రిలీజు డేట్కి రాజమండ్రి వెళ్ళామండి మీరు సరదాగా. తిరిగి వచ్చేవాడికి ఆయన 16 సినిమాలు వచ్చినాయి. సూపర్ హిట్ అయిపోయింది అండి. ఆయన క్యారెక్టర్ మీకు తెలుసు కదా, 100 days హైలైట్ అయిపోయింది. ఓ 16 సినిమాలు లిస్ట్ పట్టుకుని నా దగ్గరకు వచ్చారు ఫోన్ చేసి, స్కూటర్. ఈవి గారి ఆఫీస్లోనే ఉన్నా. వస్తే ఏంటి నారాయణ గారు అంటే ఇలా 16 సినిమాలు వచ్చినాయి, అమిరాజ్ గారు మీరు సార్ అని పిలిచేవాడు ఆయన, అంత పెద్ద చదువుకున్న. కోట గారు అందరూ బాగుండేవాడు. ఏంటంటే ఈ సినిమా లిస్ట్ అంత ఇప్పుడు ఏంటన్నా ఇట్లా నాకు ఇన్ని సినిమాలు వచ్చినాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు కొంచెం డేట్లు చూపించాలి మీరు, నేను ఈవి గారిని అడుగుతాను అంటే, ఇది మా అన్నయ్య అయితే బాగా చూస్తారండి, ఆయన శ్రీహరి గారు ఇంకెవరెవరో డేట్లు చూస్తారు, నేను అందరి దగ్గరికి వెళ్ళి డేట్లు తెస్తా, భయపెట్టో బతిమాలుకును. అందరూ బిజీ కదండి, బ్రహ్మాన్ గారు, కోట గారు వీళ్ళందరూ కూడా. ఆ టైంలో ఎక్కువ సినిమాలు ఈవి గారు కామెడీ ఆర్టిస్టులు అందరూ ఉండేవారు. నాకు తీసుకోవడమే కానీ ఎలా ఇష్యూ చేయాలో, నాకు ఎలా పంపించాలో నాకు తెలియదు, రిలీజ్ చేయడం అట్లా తెచ్చుకోవడం, గొడవలు పడేది అని అట్లా చెప్తే లేదు నేను మాట్లాడుకుంటానని ఆయన నాగార్జున గారు మన ఫంక్షన్కి వెళ్ళారు. మన శేషు ఇద్దరు, బ్రహ్మానంద గారు డేట్లు చూసి శేషు ఈవి గారు అందరూ ఫ్రెండ్స్. ఆయన అత్తిలే, అత్తిలి కాలేజీలో చదువుకున్నాడు, ఈయన అత్తిలి కాలేజీ లెక్చరర్. వీళ్ళంతా
ఈవి గారితో బాగుంటారు. సరే ఎదురెదురు ఆఫీసు ఇల్లు. అన్నపూర్ణ స్టూడియోలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు ఈవి గారు. ఎక్కడున్నారంటే అప్పటికి సెల్ ఫోన్లు వచ్చినాయి, కొత్త అండి. ఓకే. సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎక్కువ లేవు, అక్కడక్కడ ఉన్నాయి. రైట్. ఆ టైంలో తక్కువ మంది దగ్గర ఉన్నాయండి, మన స్టార్స్ అందరి దగ్గర ఉన్నాయి. అయితే ఆయన ఫోన్ చేసి వస్తున్నానంటే వెళ్ళారు. వెళ్ళి 2 కాళ్ళు పట్టుకుని, నాకు ఇలా 16 సినిమాలు వచ్చినాయి డైరెక్టర్ గారు, మీతో మాట్లాడి పక్కన శేషు మాట్లాడి, పర్వాలేదు చెప్పు, ఆయన స్టైల్ ఎలా సరే చెప్పా ఏంటి అంటారు, ఇలా అంటారండి. అంతే, లేదండి అని, నాకు ఇలా అమిరాజ్ గారు కావాలండి, ఆయన అడిగితే నాకు టైటిల్ చూడడం రాదు, మా అన్నయ్యకి వచ్చని చెప్పారు, నాకు ఆయనకి కాదండి, నాకు అమిరాజ్ గారు నేను ఇన్ని రోజులు నాకు ఆయన ఏమేమి చెప్పాడండి, నేను ఎట్లా అక్కడ పనిచేశాను చూశాను కదా. 2 months ఆయన స్క్రిప్ట్ రైటర్గా కూడా ఉన్నారండి. ఓకే. తారా హోటల్లో రూమ్ ఇవ్వడం, ఫ్యామిలీ వస్తే రిసీవ్ చేసుకోవడం, ఆయనకి ఎందుకో బాగా నచ్చాం. ఓకే. అక్కడ ఆయన రైటర్గా కూడా ఉన్నారు, అదే సినిమాకి జనార్దన్ మహర్షి గారు ఆయన కూడా ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారో తెలియదు. ఉదయాన్నే ఉదయాన్నే వస్తాడు, నేను వాడికి చెప్తారా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో శేషు బ్రహ్మానందం గారు డేట్లు చూస్తున్నారు కదా, శేషుకి ఇచ్చేస్తారని ఏదో పక్క చూస్తున్నాడు, ఏదో అట్లా జరిగిందండి. అలా టాపిక్స్ కూడా జరిగింది, మనకు తెలియదు. అది తర్వాత ఉదయాన్నే పిలిచారండి, నేనే చెప్పానండి నిన్న, ఎందుకని అన్నయ్యకి చెప్తారంటే, లేదు నువ్వు చూసుకో, వాడు బాగుంటుంది, రమ్మని వస్తారు 10-15 నిమిషాలు. అట్లాగే ఒక 1/2 hourలో వచ్చాడు ఆయన స్కూటర్ వేసుకుని, నెంబర్ 8 స్కూటర్, వైట్ స్కూటర్. ఎందుకు ఇంక ఇన్ని సినిమాలు వచ్చి స్కూటర్ తీసేయండి, కారు కొనిస్తాను, మారుతిలో 2000. నాకు మారుతి గారు కొనిస్తారా, దాని డేట్లు చూడమంటే మారుతి గారు కొనిచేస్తారు, ఊరికి అంటున్నానండి కొందాం అని చెప్పి పైకి వెళ్ళామంట. అప్పుడు ఈవి గారు డైరీ తీసుకుని చేసి సీను ఫోన్ చేయన్నారు, ఆయన ల్యాండ్ ఫోన్ నుంచి అన్నయ్య ఫోన్, పేజర్ అండి, సెల్ ఉంది, అన్నయ్యకి సెల్ ఉందండి, కొత్తగా వచ్చినాయండి, నా దగ్గర లేదు, అన్నయ్య దగ్గర పేజర్ ఉంది, పేజర్లు ఉండి ఫోన్ చేశారు. చేస్తే అన్నయ్య వచ్చాడు, వీళ్ళు ఎంఎస్ ఇట్లాగా చెప్పు, ఇలా ఎలాగ నువ్వు ఎట్లా చూస్తున్నావు, డేట్లు అవన్నీ చూపించు, ఒక 1 week చెప్పు. సరే చూడండి, అట్లాగే ఆయన సంతకం పెట్టు, కొత్త డైరీ ఆయన డైరీలో ఉన్నాయండి. న్యూ ఇయర్ డైరీలు ఇచ్చేవారు కదా అప్పుడు, మన వాళ్ళందరూ తీసుకొచ్చి. అది డిసెంబర్ నెల కదండి, సినిమా December 5 రిలీజ్ అయింది, ఇది ఒక 1 weekలో జరిగిందండి. న్యూ ఇయర్ డైరీ ఆల్రెడీ ఉంది, ఎవరైతే ఇచ్చారు, అది రాసి ఇచ్చారండి. అట్లా స్టార్ట్ అయింది మన కాల్ షీట్లు ప్రస్తావన. సుమారుగా 30 మంది, 36 నెంబర్కి వెళ్ళండి, 35 పర్ఫెక్ట్ అండి, ఇంకొకటి కొద్ది రోజులు చూడడం జరిగిందండి. ఇక ఇక్కడ ఇవన్నీ నలుపు వచ్చేసినాయండి, సెల్ ఫోన్లు మాట్లాడి ఇదంతా ఇలా ఉండేవండి. ఒక 10-15 డైరీలు అలా పెట్టివ్వండి, ఇంకో 10 డైరీలు అలా పెట్టివ్వండి. మన డైరీలు చూడలేని వాళ్ళు ఉన్నారండి, సునీల్, మన గిరిబాబు గారు బాగా ఈవి గారితో బాగా రిలేషన్ ఉందండి. గిరిబాబు గారు రాజమండ్రి, వైజాగ్ నుంచి షూటింగ్ చెన్నై టికెట్ కొనేవాళ్ళు, మేము సడన్గా ఒంగోలులో నైట్ దిగిపోయేవాళ్ళు, నెక్స్ట్ ఇక్కడ షూటింగ్ ఉండేది. ఈ గిరిబాబు ఏమైపోయారంటే అంత ఫ్యామిలీ కనెక్షన్ ఉండేదండి. ఆయన పాపం పెద్ద ఆయన ఫోన్ చేస్తే నేను వెళ్ళి కలిసి టైము ఫోన్లోనే మాట్లాడేవాళ్ళం అప్పుడు, లేక రఘుబాబు గారు డేట్లు వదులుకున్నానండి. అట్లాగే మన వినయ్ ఉన్నారు కానీ వినాయక్ గారు, అప్పుడు నాకు ఏదో ఈ స్పాండిలైటిస్ లాగా వచ్చి ఏదో ప్రాబ్లం వస్తూ చూడ్డానికి వచ్చాడు తను. ఇంకప్పుడు ఇంకా మన దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు ఆయన ఈవి గారి దగ్గర. అప్పుడే ఆది సినిమా మాట్లాడుకుంటా ఉన్నారు, ఇంకా అది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. కలిస్తాన సునీల్ బాగా ఇదిగా ఉన్నాడు, ఒకసారి మాట్లాడు డేట్ అలా అంటే, అప్పుడు నేను కొంచెం సిక్ అయ్యాను, ఒక 3-4 months సిక్ అయ్యాను. అట్లా వినయ్ అంటే సోదరుడు, అన్నయ్య అన్న అంటారు, చాలా మంచివాడు. అలా ఈవి గారి లాగా ఆయనలో చాలా మంచి క్వాలిటీస్, ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా చాలా సపోర్ట్ చేసి, ఈ సందర్భంగా ఆయనకు కూడా మనం ఎప్పుడు కనిపించిన అన్నయ్య అని మాట్లాడతారు. ఎంత పెద్ద టాప్ డైరెక్టర్ అయినా ఆయన చాలా ఒద్దికగా మంచిగా మాట్లాడతారు. అట్లా ఆయన వదిలేసుకున్నానండి. తర్వాత ధనవరం సుబ్రహ్మణ్యం గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు. అలా కొంతమంది, కృష్ణ భగవాన్ గారు, ఇట్లా కొంతమంది నేను చూడలేకపోయాను, టైం లేదు. అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అని ఒక ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఆయన త్రినేత్రులు ఇంకేవో సినిమాలు తీశాడు ఆయన, కోటి రామకృష్ణ గారు వాటితో ఒక సినిమా ఏదో బాగా ఆడిందండి, నవీన్ గారు, నవీన్ గారు హీరో కదా, 4-5 సినిమాలు చేశాడు, తర్వాత చనిపోయారండి పాపం. సూర్య ఆడియో అని దాంట్లో పనిచేసేవారు చెన్నై టీ నగర్లో, అప్పటి నుంచి తెలుసు. ఒకరోజు ఈవి గారు ఆఫీస్కి వచ్చి ఆ కో డైరెక్టర్స్ భయ్యా అనేవాళ్ళు, వీళ్ళందరూ డైరెక్టర్ గారిని చూసి భయపడే గేట్ల దగ్గర అక్కడ ఉంటున్నారు. ఆ ఫ్లాట్ కొన్నావు కదా, ఏమైందే, ఉంది అన్నాను. మరి ఎందుకు వీళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టు, రా నేను వస్తానన్నాడు. రేపు వెళ్దాం. 3 రోజులు వచ్చాడండి పాపం, చనిపోయి అక్కడ ఉన్నాడు. కానీ ఆఫీస్ అతనే ఓపెన్ చేశాడు. వచ్చి రా తాళాలు తీపిచ్చాడు. నేను అప్పుడు 2 years అంత లాక్ చేస్తున్నా, మెయింటెనెన్స్ పంపిస్తున్నాను, 200 అండి అప్పట్లో, అంతే. వస్తే ఆఫీసు చేసి ఇది శుభ్రం చేయమని
టేబుల్ చైర్ అవి తెప్పించి అన్న ఏదో సినిమా జరుగుతుంది శ్రీహరి గారి ప్రొడక్షన్ టేబుల్స్ నేను వెళ్ళి కొనుక్కొచ్చి వెళ్ళి టైం కూడా లేదండి. ఓకే ఓకే వెళ్ళి తీసుకుని షాపింగ్ చేసి టైం నాకు లేదు, అంతమంది ఉన్నారు. కూర్చోబెడి అన్ని శుభ్రం చేసి మంచి రోజు February 5 అంటే 2002 అనుకుంటా ఆఫీస్ ఓపెన్ చేశానండి. అట్లా అదే ఆఫీస్ ఇంకా అందులోనే 3 సినిమాలు చేసామండి. బొమ్మన బ్రదర్స్, చంద్ర సిస్టర్స్, సీమటపాకే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, ఈ 3 సినిమాలు ఆ చిన్న ఆఫీసులో నేను డైరెక్టర్ గారు కూర్చునేవాళ్ళు, మిగతాదంతా ఈవీ గారి ఆఫీస్ పక్క రోడ్లో అండి, అక్కడి నుంచి ప్రొడక్షన్ చేసేవాళ్ళు. అట్లా ఇంకా ఫిల్మ్ నగర్ ఆఫీస్ ఈ రోజుకి ప్రతిరోజు ఉదయం పూజ చేస్తాను, సాయంకాలం వాకింగ్ అవగానే 5 to 6. ఇప్పుడు మీతో మాట్లాడిన నా టైము కేబీఆర్ పార్క్ అండి ఎవ్రీడే. ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి 24వ సంవత్సరం. ఎంఎస్ గారు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి మీది మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఇదంతా సెకండ్ అయింది మీది, ఇది మేజర్ అయింది. ఇది మేజర్ అయింది. మానానికి పెళ్ళి అయ్యి ఆయన సినిమాలన్నీ సెట్ చేసి ఇలా ఉండగా ఎంఎస్ నారాయణ గారికి ఎల్బి శ్రీరామ్ గారు వచ్చాడండి. వెంటనే ఇంకో సినిమా మానవిక పెళ్ళి చాలా బాగుందండి. పైగా ఇంకోట్లండి, ఈవి గారి దగ్గరే సుమారుగా ఒక 50 మంది దాకా ఉన్నారు. 30 నుంచి 50 మంది కమెడియన్స్ ఉన్నారు, మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు. సో అదే పెద్ద కాంపౌండ్ కాబట్టి అవన్నీ మీకు ప్లస్ అయ్యాయి. లేదా బయట వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారండి, బయట వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ చాలా మంది వచ్చారు. అప్పుడు ఆల్రెడీ కోట గారు చూసేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మానంద గారు, శేషరావు గారు ఉన్నాడు, అట్లా ఎవరికాళ్ళు ఉన్నారండి. అయితే వీళ్ళందరూ ఎంఎస్ నారాయణ గారికి చూసి ఆయనకి అన్ని సినిమాలు రావడంతో జయప్రకాష్ రెడ్డి గారు అని ఉన్నారండి. ముఖ్యంగా ఆయన చెప్పాలండి, ఇప్పుడు ఈయన కాలేజీ లెక్చరర్గా వచ్చారు ఎవరు, ఎంఎస్ నారాయణ గారు. ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నారండి. మంచి బాగుంటారు, మంచి బాడీ, రాయలసీమ లాంగ్వేజ్ బాగుంటుంది. ఆయన చాలా సరదాగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు. ఎంఎస్ గారు అట్లా ఉంటాడు, ఆయన అట్లా ఉంటాడు. అమ్మి నువ్వు తిడతావు మళ్ళీ ఏదో కామెడీ అంటే మా వెస్ట్ కూడా 6 వెటకారాలు మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడాలి. మనిషి బాగా లావుగా ఇదిగా ఉంటాడు, అది చిన్నపిల్లవాడు అన్నాడు, చాక్లెట్ తీసుకెళ్ళి అన్న జస్ట్ అన్నాను, గ్యాప్ ఇప్పుడు గ్యాప్ కూడా ఇవ్వబా అన్నారు. చిన్నపిల్లవాడు అన్నారు కదా, 5 star చాక్లెట్ తీసుకెళ్ళినా మా మేనగోళ్ళకి తీసుకెళ్తాను, అవి తీసుకెళ్ళా అన్నాను. అంటే లేదు నువ్వు వెళ్ళి మాట్లాడు. సేమ్ అట్లాగే ఉన్నారు ఆయన. బాడీ లాంగ్వేజ్కి ఆయన మాట్లాడి ఆ బాడీ బిల్డప్కి మాట్లాడింది చాలా సరదాగా. అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఫాదర్ సన్. ఎంఎస్ గారు కూడా అంతే అండి, అలా ఉండేవాడు సరదాగా. అమ్మి ఇదే ఇద్దరు అమ్మి అని అలవాటు చేశారండి అందరికి. పేరు మొత్తం అమ్మిరాజు అని పిలిచేవారు కదా. అమ్మి, కృష్ణవంశీ అమ్మి, అమ్మన్న, మన వినాయక్ గారు అమ్మన్న, ఇలా అందరూ ఆ అమ్మి అనేది ఈయన అన్ని సినిమాలకు వెళ్ళిపోయి అమ్మి అంటంతో అందరికీ అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఎల్వి శ్రీరామ్ గారు, అట్లా ఇక రకరకాల ఆర్టిస్టులు, హీరోలు వేణు గారు, శివాజీ, మన హీరోలు ఎవరెవరండి? వేణు గారు, రవితేజ గారు వచ్చాడండి. చెన్నైలో ఉండరు ఆయన కూడా. రవితేజ గారు ఫస్ట్ మీరు కాదు అనుకుంటా, అసలు ఆయనకి ఎవరు డేట్లు చూసి వాళ్ళు లేరండి. ఫస్ట్ నేనే చూసాను. ఆయన మన సాగర్ గారు డైరెక్టర్ గారు తెలుసుగా మీకు, తెలుసు. ఆయన సినిమా జరుగుతుండేది, ఏ సినిమా జరుగుతుంటే నేను దానికి ముందు గండిపేట వెళ్ళాను రోజు. ఎక్కడికి వెళ్ళాలని ఒక హాఫ్ డే పట్టేశారు. అప్పుడు అంతమంది డేట్లు చూసేవాళ్ళు, సెల్ ఫోన్ వచ్చింది కానీ 2000 ఆ టైంలో ఒక హాఫ్ డే వెళ్ళొచ్చామంటే అంతే. మన కృష్ణారెడ్డి గారు షూటింగ్ జరుగుతుంది, దాని నిండా ఆర్టిస్టులు ఉన్నారు, ఈయన కూడా ఉన్నారు, మన శ్రీకాంత్, రవితేజ గారు వీళ్ళంతా చేస్తుంటే అక్కడ కలిసాము ఎందుకో. తర్వాత శ్రీకాంత్ భోజనాన్ని పిలిచాడు, అమ్మే అందరూ అమ్మే కదా, ఆయన క్యారేజ్ వస్తుంది తను. అట్లా భోజనం అయిపోయిన తర్వాత నేను 2-3 రోజుల తర్వాత ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలిశానండి. ఎప్పుడు కొద్ది గ్యాప్ తర్వాత అమ్మి మాట్లాడాలంటే సరే ఎక్కడ ఆఫీస్ ఉంది, అప్పటికి ఆఫీస్ లేదండి. మాగంటి బాబు గారిది ఫిల్మ్ నగర్ క్లబ్ ఎదురుగుండా వాళ్ళ ఆఫీస్ డబుల్ పెద్దదే ఇండివిజువల్ బిల్డింగ్ ఉందండి, 2 portions అది. ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారు ఈ కొంచెం ముందుకెళ్తే మనం చేసిన సినిమాల్లో తాళి ఉంటుందండి వాళ్ళదే, అప్పుడు వాళ్ళ అమ్మగారు మినిస్టర్గా ఉన్నారు, అది వాడుకునేవాళ్ళు మేము, వాళ్ళు కూడా ఫ్యామిలీ. సో అక్కడ ఉంటున్నాను, ఆఫీస్ ఏముంది నాకు లేదు కదండి, అక్కడికి వచ్చారు. ఇలా సినిమా వచ్చింది నాకు, 2-3 సినిమాలు ఉన్నాయి, వంశీ గారు ఒకటి, ఇంకా చెప్తే వెళ్ళి మాట్లాడడం. అలా ఒక 6 సినిమాలు 5 సినిమాలు, ఎక్కువ పని చేయలేదండి, 5-6 సినిమాలే చేసాం. ఆ తర్వాత ఆయనకి స్టార్డమ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అది అవును వాళ్ళు ఇష్టపడ్డారు. అదే టైంలో ఈడియట్ 1 week గ్యాప్లో. తర్వాత బాగోల్ ప్రసాద్ గారి తోటి చేసాం, ఉషాకిరణ్ మూవీస్ తోటి చేసాం, పేర్లు గుర్తులేవండి. తర్వాత మన శ్రీను వైట్ల అట్లూరి పూర్ణచంద్రరావు సినిమా, ఆ సినిమా లాస్ట్ కాల్ షీట్లు. నేను 5 సినిమాలు 6 సినిమాలు చూశాను. అప్పుడు తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఆ స్టార్డమ్ తోటి కాదు, నెంబర్ చెప్పకూడదు, ఇలా పెరిగింది.
అప్పుడు అదే టైంలో ఆయనకు మ్యారేజ్ అయిందండి. అమ్మే ఇట్లా నాకు రాజా రవీంద్ర ఆయన ఆధ్వర్యంలో ఇట్లా ఉంది అండి, మ్యారేజ్ నువ్వేమన్నీ చెప్పకూడదు కదా, రైట్ 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 ఇట్లా ఉంది అన్న. సరేనండి, నీకు ఒక సినిమా చేసి పెడతానమ్మి, ఎవరో ఒకరితో షేరింగ్లో 20%, 25% ఎట్లా, అట్లాగే అండి, హెల్తీగా హ్యాపీగానే అలా. ఆ తర్వాత వేణుగారు ఉండేవారు, శివాజీ ఉండేవాడు, ఇంకా చాలామంది, సంగీత, కళ్యాణి, ఇట్లా ఇంకా ఆశా షైని, ఇంకేదో 4-5 ఇప్పుడు ఇంకంతా ఇప్పుడు లాంగ్ బ్యాక్ అయిపోయిందండి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి అట్లా నేను కూడా ఇంకా ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ అప్రోచ్ అయ్యారండి నాతో. నాకు లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోయాను, ఓన్లీ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ లాగా అలా మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఉందండి, ఇంత పేరు ఇంత ఇది సంపాదించుకున్నా కూడా ఫుల్గా మాట్లాడలేకపోవడం. తమిళ అయితే చాలా క్లియర్గా మాట్లాడేస్తారు, మలయాళం కూడా వస్తుందండి, తమిళ అయిపోతుంది, ఇదంతా అయిపోతుంది. అక్కడ ఇంగ్లీష్, హిందీ రాబడింది, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, మనం కూడా చెప్తున్నా వాళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారని. అదే కాకుండా ఇంకా అసలు ఈ హీరోయిన్స్ అనేది వద్దు, ఓకే మనం కూడా పెద్దవాళ్ళు అయ్యాం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, తప్పేం కాదండి, మన పని మనం చేసుకుంటాం. సో వద్దనుకో మిగతా ఆర్టిస్టులని అట్లాంటి ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎవ్రీ 3 yearsకి ఒకసారి సినిమా మారుతూ ఉంటుంది. ఒక దశలో ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళు చనిపోవడం, రిటైర్ రావడం, నేను ఎవరైతే తీసుకోపోవడం. అప్పుడు 10-12 ఏళ్ళ క్రితం ఎప్పుడు రామలక్ష్మణ మాస్టర్లు అడిగారు. దానికి ముందు యాక్షన్ డైరెక్టర్ విజయ్, మా కాంపౌండ్లోనే తను అక్కడ విజయం తమిళ మాస్టర్ ఉన్నారండి, ఆయనతో పనిచేసేవాళ్ళు, చాలా పెద్ద సినిమాలు చేశాం. రాజు మాస్టర్ తెలుగు వాళ్ళే, ఆయనతో పనిచేసి 2 దగ్గర అతను అసిస్టెంట్గా ఉండేవాడు. అట్లా మా ఈవి గారు మాస్టర్ని చేశారు. అతను చాలా శ్రీహరి గారి స్టార్డమ్తో చాలా సినిమాలు వచ్చి బిజీ అయిపోయిన టైంలో అడిగాడండి, ఈవి గారి దగ్గరికి వచ్చి అడిగాడు. ఇక గురుగారి గారికి, ఈవి గారి దగ్గరికి వస్తే అందరూ బెటర్ అండి, ఆయనకి ఇష్టం ఉండదు. ఈ విజయ్ నేను చెప్తానన్నా, ఆయన మాటకి ఎదురు చెప్పవు, నేను చెప్తానన్నాను. నేను చెప్తానండి, అలాగండి నేను చెప్తానండి అన్నాను. వీడేంటి చెప్తానన్నాడు అని ఆయన ఒకసారి కోపం, ఒకసారి రెడ్డి అయిపోయిన తర్వాత 2 రోజులు ఆయన చెప్పాను, కష్టం అండి, మీరు అర్థం చేసుకోండి అన్నాను, మీకు పర్సనల్గా చెప్తాను. ఆ తర్వాత ఈ రామలక్ష్మణ మాస్టర్లు వచ్చిందండి. వస్తే ప్రతిరోజు నిత్యం మేము సంతకాలు పెడతాం ప్రొడక్షన్ మేనేజర్గా, ఈ బిల్లు ఇంత, ఇలా ఇవి తీసుకొస్తారు, ఈ ఎక్స్ట్రా ఉంటాయి, ఇవి ఉంటాయి అనేది మాకు ఉంది. ఈ డేట్లు చూస్తే మనకేమి ఇది వస్తుందని భయం ఉంది, అంటే రికార్డెడ్ అవుతుందో ఆఫ్ రికార్డ్ అవుతుందో తెలియదు. సో అట్లా నేను ఎవరి టెక్నీషియన్ చూడలేదు, ఎంతమంది అడిగినా నేను ఇంక వద్దనుకుని తగ్గించేసుకున్నాను. ఇదంతా ఇదైపోతుంది, నిద్రలో కూడా అండి నమ్మరు. మీకు ప్రోగ్రామ్ చెప్పారు కదా, నేను వచ్చేస్తానండి 7:30కి, నేను మీకు కాల్ చేస్తానండి, మర్చిపోయాను రాత్రి కొంచెం. ఆ టైం అంటే టైం అండి, నిద్రలో కూడా ఫోన్ రింగ్ అయిపోయినా అట్లా లేచేవాడిని అండి, అన్ని కాల్స్. అంత సిస్టమేటిక్గా ఏ ప్రొడ్యూసర్ని, ఏ దర్శకుల్ని ఎక్కడ కూడా నేను ఇచ్చిన కాల్ షీట్ ఫెయిల్ అవ్వలేదు. మీరు అసిస్టెంట్లను పెట్టుకోవచ్చు కదా, బిజీగా ఉన్నప్పుడు. పెట్టుకోలేదండి. ఇప్పుడు ఈ ఆఫీస్ పెట్టించాడు కదా శ్రీనివాసరెడ్డి, చెప్పాడండి నీ దగ్గర ఉండే వాళ్ళందరూ ఉన్నారు కదా, పెట్టానండి, తర్వాత పెట్టాను, అప్పుడు పెట్టలే. అసలు ఎవరు ఐడియా ఇచ్చారండి, ఒక ఆఫీస్ తీసుకో, 4 మనుషులు పెట్టుకో, ఏంటి బ్యాగులు, ఈ కథలు, ఈ డైరీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటున్నావు, అందరి ముందు తీస్తున్నావు, ఆఫీస్లో పెట్టు, నీకు సీక్రెట్ ఉండాలండి. సీక్రెట్ ఏముందన్నా, ఇచ్చిన డేట్లు ఆల్రెడీ మనం రాసి ఇచ్చేస్తున్నాం కదా, లెటర్ హ్యాడ్ మీద రాసుకెళ్ళి టైప్ చేసి సంతకం తీసుకుంటున్నారు, పేమెంట్ కూడా వాళ్ళు రాసి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వన్స్ రాసిన డేటు మార్చడం కానీ నా సైడ్ నుంచి ఈ రోజు వరకు ఫెయిల్ అనేది లేదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇంత ఒత్తిడిలో మర్చిపోవడం జరుగుతుందండి, ఇప్పుడే చేస్తానంటానండి కాల్, మర్చిపోతాను, ఇంకొక కాల్ వస్తుంది, అట్లా ఫెయిల్ అయ్యాను తప్పని ఈ డేట్లో ఏ ప్రొడ్యూసర్ని, ఏ డైరెక్టర్ని, ఏ హీరోని, ఇంకా నిజంగా చెప్పాలంటే మన డేట్లు వెళ్ళి తీసుకొచ్చేవాడు, అదే మన పని. అందరు కోఆర్డినేటర్లు చాలా మంచి ఇండస్ట్రీ అండి మన తెలుగు ఇండస్ట్రీ, అంత సపోర్ట్ చేయబట్టే ఇంతమందికి కాల్ షీట్లు చూడడం, వాళ్ళందరూ మార్చి హాఫ్ డే తీసుకుని, ఇప్పుడులే కాదండి హాఫ్ డే అలా 2 hours. ఒక దేవా సినిమా చేస్తామండి ఎంఎస్ నారాయణ, ఇతను నా 2 yearsలోనే టాప్ రేంజ్కి వెళ్ళిపోయాడు. మహేందర్ గారు పిలిచాడు, ప్రకాష్ రెడ్డి గారు అని చెన్నైలో ఉంటారు, డైరీ చూపించాను. అంతకుముందు అక్కడికి వెళ్ళి ఫ్రీగా కూర్చునేవాళ్ళు. అంతకుముందు సినిమాలు చేసాం, ప్రొడక్షన్ చేసాం. అమ్మ 1వ తారీఖు, ఏంటి అమిరాజు నువ్వు మనకు కూడా లేకపోతే ఎట్లా అంటే, ఇది ఇలా ఉంది, ఏమొద్దు, శ్రీహరి గారు 7 o'clock కాల్ షీట్ ఇందాక అడిగారు కదండి, 7 స్టార్ట్ అయిపోద్ది, నైట్ 2 దాకా చేస్తారు, లేకపోతే మార్నింగ్ 6 దాకా చేస్తారు,
వాష్రూమ్కి వెళ్తారు, ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకుంటారు, మళ్ళీ వచ్చి పని చేసేవాడు. రీల్ స్టార్ అని ఎందుకు వచ్చిందంటే రీల్ హీరో. ఓకే. అలా చాలా మంది ఉన్నారు రైట్. అదే ఇట్లా పనిచేసే హీరోలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మీరు మహేంద్ర గారు అంటే నేను ఆ మహేంద్ర గారి కే- దగ్గరికి వెళ్ళా మన డేట్స్ చూస్తున్నాను. కాదు కాదు, కే మహేంద్ర, ప్రొడ్యూసర్ తెలుసు. ఏఆర్ఎస్ మహేంద్ర గారు అవును. పాపం రీసెంట్ గా చనిపోయారు. అవును. గుంటూరులో ఉన్నారు. నిన్న కూడా మాట్లాడాను. అవును. మా అక్క అంటాము, కాంతక్క అని. ఓకే. ఓకే. వారితో నేను కూడా మాట్లాడడం జరిగింది గుంటూరులో. ఆయన ప్రకాష్ రెడ్డి గారు అమ్మి డైరీలన్నీ తెచ్చారు కాదులే, 7 to 9 అన్నాడు. ఈయన రాడండి ఉదయాన్నండి, నైట్ లేట్ అవుతుంది, మాకు వేరే పని ఉంటుంది. మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మహేంద్ర గారు అన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టున్నారు ఆయన. ఉండొచ్చండి. ఆ, ఆయన నాకు ఎవరితో లేదండి. ఉమ్, నాది ఒకనొక దశలో నా ఆర్టిస్ట్ ఎవరో కావాలంటే తీసుకుని చూసుకో డేట్లు అన్నా. ఓకే. అన్న ఎప్పుడు ఇలాగే చెప్తావు కదా, ఎక్కడ ఎదురయ్యాడండి. అడుగుతూ ఇచ్చేసి తీసుకో, ఏముంది దానికి, నీ దగ్గర రావాలనుకుంటే నువ్వు తీసుకో. ఉమ్, నువ్వు చాలా మామూలు నవ్వుతూ చెప్తావు కదా, నువ్వు నవ్వుతూ చెప్ప, ఆయన వెళ్ళిపోవాలనుకున్నారు, నువ్వు తీసుకోవాలనుకున్నావు, ఇందులో ఏముంది, నాకేమన్నా ఇవ్వాలంటే లెక్క చూసి నాకు పంపించామను. ఓకే. నెక్స్ట్ నీ దగ్గరికి వస్తారు, నేను ఎక్కడి వరకు ఇచ్చానో ఆఫీస్కి రా, డైరీ ఇచ్చామంటే ఇచ్చేస్తున్నా. ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి, స్వాగతించాలి సార్. దానికి ఎందుకు మనం ఉమ్, ఎవరికే ఫోన్ చేసి నేను డేట్లు అడగను సార్, తెలుసా. ఓకే. ఇప్పుడు ఇంతమంది పాపం గిరిబాబు గారు అన్ని సంవత్సరాలు అన్ని సార్లు, పెద్దవాళ్ళు అన్ని సంవత్సరాలు కదా, పెద్దవాళ్ళు అన్ని సార్లు ఫోన్ చేస్తే వెళ్ళలేక కలిసి కలవకుండానే చెప్పాను, నాకు అంత టైం లేదు. ఓకే. ఓకే. అప్పుడు ఇప్పటికే బాధపడతాను, ఎందుకంటే అంత ఫ్యామిలీగా ఉండి ఆయన డేట్లు నేను ఎందుకు చూడలేకపోయాను. మీరు అన్నట్టుగా 2 మనుషులు పెట్టుకోవచ్చు కదా, ఉమ్, ఉమ్, అప్పుడు అంత ఐడియా లేదు. అసలు మాట్లాడే టైం ఉండేది కదండి, ఓకే. ఓకే. అట్లా ఉండేది. డైరెక్టర్ గారు వెయిట్ చేసి చెప్పు తీసుకూడదు ఉమ్, అని నా దగ్గర అనేవారు కాదు. ఓకే, ఓకే, నిజంగా ఓకే. నన్ను అనేవారు కాదు. ఆ, రాడేంటి, ఎంత డిస్టెన్స్ అండి మీ అపార్ట్మెంట్ నుంచి పక్కా 2 అపార్ట్మెంట్లు, అంత డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ ఆయన ఆఫీస్కి మా ఆఫీస్కి, అందుకే పక్కనే తీసుకున్నాను నేను. ఓకే. ఓకే. ఈ 10-15 మంది ఇక్కడ కూర్చుని ఉండేవారండి. ఎవరు అప్పుడు ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసి, ఆఫీస్ ఫోన్ నుంచి ఫోన్ చేసి, ఇంకో కోఆర్డినేటర్ గారిని అడిగి లేకపోతే వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేయవలసి వచ్చేదండి డేట్లు. ఉమ్, ఉమ్, అందరూ మనకు సానుకూలంగా ఈ మాట్లాడడానికి 1 hour 1.5 hours సరిపోయేది కదండి. ఉమ్. ఆయన ఆల్రెడీ పిలిచి అప్పటికే 2 hours అయిపోయి చెప్తున్నాడు, రావయ్య తిడుతున్నాడు ఆయన ఇట్లా మరి ఆ ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో ఉండి ఆయన భోజనం తిని, ఆయన డబ్బులు ఇస్తే పాకెట్ మనీ ఇస్తే ఖర్చు పెట్టుకుని రైట్. ఇలా తీసిచ్చేవారండి. ఓకే. ఓకే. సపోజ్ ఆ, ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే అండి, అది మేము చిన్నప్పుడు 10 రూపాయలు, ఆ, ఆ, ఒక 10 రూపాయల నోట్ అనుకోండి, ఓకే. ఆ, దీన్ని ఆ, ఇలా ఇస్తారు కదండి ఆ. ఆయన, అలా ఓహో. రూపాయి చూసి ఆ, అలా అంతే. ఆయన చేతికి ఎంత వస్తుందో తెలియదు రైట్, అంత. రైట్, రైట్. ఆయన దగ్గర లేకపోయినా సరే అంత స్టైల్గా ఉండి, అలా రాయల్ ఒక లెవెల్ అండి ఆయన, ఓకే. అలా ఉంటారు. ఓకే. ఒక టవల్ ఇలా వేసుకుని అవును. ఆయన కోపం ఎక్కువ పైగా కదా. 5 నిమిషాలండి, 5 నిమిషాలు. ఓకే. 2 minutes మ్యాక్సిమం, 5 నిమిషాలండి. తర్వాత మళ్ళీ నవ్వేస్తారు ఆయన, ఓకే. ఓకే. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆ, సీరియస్ గా ఉంటారు తీసేటప్పుడు, సీన్ చేసేటప్పుడు ఓకే. చాలా సీరియస్ గా ఆ. ఉంటారు. బ్రహ్మానంద గారు, కోట గారు, ఎల్బి గారు, ఎంఎస్ గారు, ఇంకా పాత ఆర్టిస్టులు ఇంకా చాలా మంది ఉంటారు కదండి. అవును. చూపేసి కొడేస్తానంటారు. సీరియస్. అవును. వాళ్ళు నిజంగా డైలాగు కంగారులో మర్చిపోవాలండి. పాపం అందరు చాలా సీనియర్స్ కదా, కరెక్ట్. కరెక్ట్. వాళ్ళు కాదండి ఆ కోపంలో అనేవారు, లేకపోతే అలా, అవును. లేకపోతే టవల్ ఇలా కొట్టడం అట్లా చేసి ఉండే. కరెక్ట్. ఆ, మళ్ళీ అందరూ సాయంకాలం అయితే చక్కగా అందరూ డిన్నర్, Hmm. ఇంకే హ్యాబిట్స్ లేవండి, సరదా కూర్చుని Right. అలా బాగుండేవారు. ఉమ్, అంటే ఆయనకి ఇంట్లో పెట్టుకుని చూసి ఇంత చేసి, మళ్ళీ ఆయన సొంత సినిమా నిర్మాణాలు అవన్నీ మళ్ళీ నేనే డిజైన్ చేసి ఉండి కూర్చుని, నా ఆర్టిస్టులతో పాటు మిగతా వాళ్ళందరూ ఆయనే ఫోన్ చేసి వారు ఇటు రావట్లేదని మహేందర్కు. అప్పుడు మహేంద్ర సినిమా పెద్ద డేట్లు లేవండి, మన ఉమ్. సాంబశివరావు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాంసర్. ప్రొడక్షన్ చూసారు, ఆయన డేట్లు, రైట్, రైట్. రఘు డేట్లు కానీ ఎవరి డేట్లు కానీ పిలిచి మాట్లాడేవారు, నేను మాట్లాడేవాడిని. ఉమ్, అదంతా ప్లాన్ చేసి ఇంక నేను చేయలేకపోతున్నాను, మన దగ్గర ఉన్న బాలకృష్ణ అనిల్ని ఈ గారికి ఆ ప్రొడక్షన్ చూసుకోండి అని పైన చూసి 2002 నుంచి ఇంక నేను వెనకాల ఉండటం తప్ప, ఆయన చాలా బాగుంది అని నేను ప్రొడక్షన్ చూశానండి. అదే. ఇంకా మీరు చెప్పినట్టుగా అసలు వెళ్ళడానికే టైం లేదు, షెడ్యూల్ ప్లాన్ చేసి ఇచ్చేసేవాడు. ఆయన చెప్పినట్టుగా మా సత్యబాబు అప్పుడు కోఆర్డినేటర్గా ఉండేవారు, ఆయన సురేష్, Right. ఇంకా ప్రణవానంద్ గారు అని. ఉమ్. సత్యబాబు తర్వాత డైరెక్టర్ అయ్యారండి. అవును. ఇట్లా అందరం కలిసి ఎంత ఫ్యామిలీ అవును. అవును. అంతా ఒక ఆ మహావృక్షం ఇలా కూలిపోయింది. ఇప్పుడు ఫంక్షన్లోను, మా ఇంట్లోనూ పెళ్ళి అయినా, ఇంకో ఇంట్లో ఇంకో ఫంక్షన్ జరిగినా అలా కలుసుకుంటున్నామండి. ఈ ట్రాఫిక్ ఒకటి, ఒకళ్ళనొకళ్ళు కలిసి టైం కూడా కుదరట్లేదు. ఉమ్, ఉమ్. ఇట్లా అందరూ. మీరు ఫస్ట్ సినిమానే బొమ్మనా బ్రదర్స్, చందనా సిస్టర్స్, సూపర్ హిట్. సో దాని ముందే ఏమన్నా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారండి? దానికి ముందు నేను బుజ్జి ఉన్నాడు కదా, నల్లమల తమ్ముడు, తమ్ముడు బుజ్జి, నేను ఒక సినిమా వెంకీ అని ఆయన డైరెక్టర్ గారు, ఆయన మన
వల్లూరుపల్లి రమేష్ గారు ఒక సినిమా చేశారు, జగపతి బాబు గారు, మంచి హిట్ అండి అది. అవును. అమ్మ నాన్న ఆఫీస్కి వచ్చాడు, ఫిల్మ్ నగర్లో వాకబుల్ డిస్టెన్స్లో మన బెల్లంకొండ సురేష్ గారు, బుజ్జికి అప్పటికే చాలా సినిమాలు తీశాడు, తన ఆఫీస్ వేరే ఫోన్ చేసి వచ్చాడు, ఓకే. ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం. ఓకే. నేను ఉంటాను, నేను ఎందుకులే, నేను మా ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నాను, నరేష్ కాల్ షీట్లు ఉన్నాయి. తర్వాత మన ప్రభుదేవ గారిని అడిగానంటే కథ అంతా విని చేంజెస్ చెప్పాడండి. ఇప్పుడు కొత్త నీరు తను అప్పుడప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఉన్నాడు, నేను ఈ డేట్లు ప్రొడక్షన్ చేశాను కానీ ఈ సినిమా తీలే, ఇక్కడ ఈ చేంజెస్ కావాలి ఈ చేంజెస్ కావాలని చెప్పి కథ అంతా రెడీ అయింది. డైరెక్టర్ బ్యాక్ అయిపోయాడు. ఓకే. డైరెక్టర్కి 50 లక్షలు ఖర్చు పెట్టేశాం అప్పటికే. ఆయన ఇల్లు కొనుక్కుంటున్నానంటే 25 lakhs ఇచ్చేసాం, ముందు 5 lakhs ఇచ్చాను. మా దగ్గర రైటర్ సతీష్ గారు అని ఉంటాడు, తర్వాత శతమానం భవతి అన్ని చేశారు. సతీష్ వేగ్నేస్ ఈవి గారు రైటర్, ఆయన ఓకే. చాలా సినిమాలు రైటర్ గా పనిచేస్తారు, పెద్ద డైరెక్టర్ అయ్యారండి. రైట్. అవును. ఆయన ఈయన ప్లాట్ ఆయన కొనుక్కుంటే మళ్ళీ ఈయన డబ్బు, ఆయనకి మా సినిమాకి సంబంధించిన డబ్బు ఆయన ఫుల్గా పేమెంట్ చేసాం. ఇట్లా ఎక్కువ అయింది, అంటే మనకి ఇష్టమే ఇచ్చాం రైట్ రైట్. ఆ రోజు. ఆ సినిమా ఏమైంది, మా దగ్గర అంతా తీసుకుని ఆయన అంతా కొనుక్కుని మన కృష్ణవంశీ గారు పిలిచారని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇంకేదో సినిమా కమిట్ అయ్యాడండి. నెల రోజుల్లో నువ్వు నాకు సినిమానే చెయ్యి, డబ్బాన్ని ఇచ్చాను గట్టిగా, నేనంతా అంత గట్టిగా మాట్లాడాను, సాఫ్ట్గా ఉంటాను. ఆయన చేయలేకపోయాడు, అయితే నాకు డబ్బు ఇచ్చేసా. వెనక్కి షెడ్యూల్ వేసాడు, లొకేషన్కి వెళ్ళిపోవాలి. ప్రభుదేవ గారు తనకి పాపం అడ్వాన్స్ పంపిస్తే ఎవరు పంపిరండి, వెనక్కి పంపించాడు ప్రభుదేవ గారు. ఓకే. వెనక్కి పంపించాడు, అమిరాజ్ గారు మీ డబ్బు నాకు వద్దండి, మీరు సినిమా చేసుకోవట్లేదు ముందే చెప్పారు కదా. అంటే మనకుండే రిలేషన్ బట్టి జరుగుతాయండి. అయితే ఆ సినిమా వేరే వాళ్ళు ఎవరో చేసుకుంటారని చెప్పి ఆ ఖర్చు కొంత చిన్నపాటి అమౌంట్ ఇంట్రెస్ట్లో ఆఫీస్ మెయింటెనెన్స్ అయిపోతాయిలేండి, క్యాష్గా తీసుకున్నది వెనక్కి ఇచ్చారు, ఎక్స్పెండిచర్ పోయింది. ఇద్దరం బుజ్జి నేను కలిసి అది అవలా, ఇక అప్పుడు వద్దనుకున్నా, సినిమా చేయకూడదు అనుకున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మా పక్కనే, మాకు వారికి 10-12 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ గ్రామం అండి. ఇది వెస్ట్ గోదావరి, అత్తిలి నియర్ బై. మాది ఒక పక్కన అయితే వాళ్ళది ఇంకొక పక్క. ఆయన నాగేశ్వరరావు గారు ఉన్నారు కానీ, మన వై నాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారు, ఆయన దగ్గర సినిమాలన్నీ పనిచేశారు ఆయన. ఆయన ఆషాఢం పెళ్లి కొడుకు అట్లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత ఈ శివాజీ డేట్లు వస్తుండగా బాగా పరిచయం ఉండి, ప్రొడ్యూసర్ కూడా మా పక్క ఊరు ఆయనే. ఆ శివాజీ సినిమా అది హిట్టే, సినిమా మంచి హిట్ అయిందండి అది. ఆ సినిమాకి ఆయన డైరెక్షన్ చేస్తున్న టైంలో సినిమా చేసి పెట్టాను. ఆ సినిమాకి అన్నీ నేనే చూసి పెట్టాను, ప్రొడ్యూసర్ ఆయనే. కానీ కాకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిదీ భుజాన్ని వేసుకుంటారు ఆయన. చాలా డైరెక్టర్స్ ఇప్పుడు మాకు ఈవి గారు ఫ్యామిలీ కాబట్టి ఈయన అన్ని చేస్తున్నారు, అన్ని చూస్తున్నాం తెలుసు. పని ఈయన కూడా ఏ నిర్మాతనైనా అంత భుజాన్ని వేసుకుని చేస్తారండి ఈ డైరెక్టర్. సరే చేద్దాం అన్నారు. నెక్స్ట్ 2 సినిమాలు చేశారు, 2 హిట్లే. 3వ సినిమా అప్పుడు కాల్ షీట్లు ఇస్తారంటే నరేష్కి కథ కొన్నాం. అదే టైంలో వేరే వాళ్ళు వచ్చి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి ఒక అమౌంట్ కవర్ పెట్టేసి, ప్రొడక్షన్ వేణుమాధవ్ హీరోగా ప్రేమాభిషేకం చేయాలి నువ్వు, అమిరాజ్ గారు తర్వాత చేసుకుంటారు, నరేష్ గారు వాళ్ళ సొంతోడు కదా, ఆయనకి 7-8 సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు నీ డేట్లు ఇప్పుడు ఎక్కడ వస్తాయి ఏదో చెప్పి నాకు వద్దు, నాకు అమిరాజ్ గారికి ఉన్న స్నేహం డబ్బు కాదు, ఆయన నాకు చాలా సందర్భాల్లో చాలా సపోర్ట్ చేశారని వేరే అవన్నీ చెప్తే కూడా ఆ కవర్ అక్కడ పెట్టేసి వచ్చేస్తే ఉదయాన్ని ఫోన్ చేశాడు. నాకేం అర్థం కావట్లేదండి, ఇలా ఇచ్చి వెళ్ళిపోయారు వేణుమాధవ్. అసలు వేణుమాధవ్ ఒక ఇటు తిరుగుతూ కాల్ షీట్, అటు తిరుగుతూ కాల్ షీట్, అంత బిజీగా ఉన్నాడు. దాన్ని ఫోన్ చేశాను, తమ్ముడు ఎందుకు నీకు ఎంత బిజీగా ఉన్నావు కదా, ప్రేమాభిషేకం గురువు గారు తీశారు, అదొక రికార్డు సృష్టించింది, వాడికి క్యాన్సర్ లేదని పెట్టారు, వీడికి క్యాన్సర్ లేదు, ఎందుకు మనం కాంట్రవర్సీకి వెళ్ళాం, నిదానంగా చేసుకుంది, నీ డేట్లు దొరక్క, మన సినిమాలో కూడా వేషం ఉంది, నీ డేట్లు దొరక్క వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా, లేదన్నా నేను సినిమా తీయాల్సిందే అన్నాడు. చాలా బాగుంటాడండి అన్నయ్య తమ్ముడు, అలాగే ఉంటాం, అన్ని సినిమాలు పనిచేసాం. సరే చేసుకో అయితేనే, నీకు నాకు బొట్టు లేదు, 15 రోజులు నువ్వు చేసుకో, 10 రోజులు నేను చేసుకుంటాను, లేదన్నా 10 రోజులు నువ్వు చేసుకో, 15 రోజులు నువ్వు చేసుకో, 10 రోజులు డైరెక్టర్. అది సరదాగా ఇప్పుడు మీలాగా నవ్వుకుంటానే, మేము చాలా బిజీగా ఉన్నాడు. సరే అయిపోయింది. నరేష్ ఫిల్మ్ సిటీలో ఎక్కడ రాజమండ్రి వెళ్ళడం, ఇక ఫిల్మ్ సిటీ ఇట్లా షూటింగ్ బిజీలో, ఆయన కూడా బిజీగా ఉన్నాడు డైరెక్టర్ గారు. ఆయన సినిమా ఏదో డబ్బింగ్ జరుగుతుంది మన ఎంఎస్ రెడ్డి గారి థియేటర్లో అండి. ఓకే. నరేష్ ఎక్కడి నుంచో వస్తే నరేష్ డబ్బింగ్ చెప్తారు, డైరెక్టర్ గారు ఎక్కడ ఆయన ఉంటే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది రండి అంటే వచ్చాడు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఒకటే డైరెక్టర్ గారు, నేను 5-6 సినిమాలు చేస్తున్నాను, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇది చెడిపోకూడదు, అట్ ది సేమ్ టైం మరి అక్కడ వేణుమాధవ్ ఆయన బిజీ ఆర్టిస్టు, మీరు చూసుకోండి, మీ కెరీర్ ఆలోచించుకోండి, నాకు పర్వాలేదు, నాకు 4 సినిమాల్లో సినిమా
సక్సెస్ అయినా అవ్వకపోయినా నా రన్నింగ్ నేను బాగున్నాను, మీరు ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నారు, మంచి ఆఫర్ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి, నేను ఏమనుకోను, నాన్నగారు కూడా ఏమనుకోరు. నా ఈవి గారు అంటే ఆయనకు ఒక ఏకలో శిష్యుడు అని చెప్తుంటారు. నిజం నిజం కూడా అంతే. అదే ఒకే మాట చెప్పాడండి, నాకు డబ్బు అన్నీ కాదు, మీరు నాన్నగారు అమ్మిరాజు గారు ముఖ్యం, నాన్నగారు నాకు గురువు గారు. స్పాట్లో చెప్పేశారు, నేను ఇదే చేస్తాను, నాకు ఇష్టం లేదండి ఇలా ఇచ్చారు అంటే. హీరోతో అలా చెప్పరు, మాకు ఉండే రిలేషన్తో చెప్పారండి. చెప్పి ఆ సినిమాకి అప్పుడు ఆయన వేరే డైరెక్టర్ పెట్టి చేసుకున్నాడు. వేణు అన్న నాకు ఇది చేసావు నువ్వు, నేనేం చేశాను, నీకు నేనే కదా ఆఫర్ ఇచ్చాను, ఆఫర్ కూడా కాదు, నువ్వు 15 రోజులు చేసుకుని నాకు 10 రోజులు నరే చూపించి నువ్వు ఫ్రీ అవ్వకూడదు, నీ డేట్లు బాగకూడదు అనుకుంటే పాపం ఓ రోజు వచ్చి నాకు పని చేశాడండి. అడిగితే అన్ని రోజులు కుదరలేదు, ససేమేరా నాకు డబ్బు వద్దంటే వద్దన్నాడు. తమ్ముడు అన్నయ్య మన రిలేషన్ వేరు, లేదు కుదరలేదు, దానికి దీనికి సంబంధం లేదు, నువ్వు నాకు డబ్బు ఇవ్వడం ఏంటి, నాకు వద్దంటే కారు డోర్ వేసేస్తుంటే వద్దంటే అట్లా పెట్టాను కవర్. అంటే ఈ రోజు లేడండి, ఆయన గురించి నిజంగా గొప్పగా ఫీల్. అలా చాలా మంది నేను సినిమాలు చేసినప్పుడు నన్ను బ్రహ్మానంద గారు ఆల్సో పాపం చాలా బిజీగా ఉన్నారు, అమిరాజ్ నేను అడుగుతాను అంటే ఒక ప్రేమ. కోట గారు అమ్మి సరే ఓకే మళ్ళీ మాకు డైరెక్టర్ గారు ఉన్నాడు కదా నీకు ఇవ్వకపోతే అని ఒక చిన్న ఇది ఉంటుంది, సరదాగా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ముఖ్యంగా ఇంతమందితో రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కోట గారితో ఎట్లా ఉంటుందంటే, రీసెంట్గా చనిపోయాడు ఆయన, నాకు వెళ్దాం అనుకున్నాను, పాప మ్యారేజ్ వెళ్దాం ఏదో ఒకటి అంటాడు సరదాగా, మధ్యాహ్నం అంటాడు, మళ్ళీ సాయంత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాడు. సరదా ప్రతిరోజు ఇది జరుగుతుంటుందండి ఆర్టిస్టులతో ఎవరో ఒకరితో, ప్రతిరోజు ఏదో ఒకటి సరదాగా అయిపోయింది. మధ్యాహ్నం ఎక్కడున్నా ఏ లొకేషన్లో మా షూటింగ్ జరిగితే వాళ్ళ ఇంట్లోంచి క్యారేజ్ వస్తే, మేము అప్పుడు చెన్నైలో బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళం అండి. అట్లాగే హైదరాబాద్ అవుట్డోర్ వస్తే ఆయన ఇక్కడ షిఫ్ట్ అయిపోయాడు కొంచెం ముందు 94 ఆ టైంలో, ఆ 4-5 ఇయర్స్. ఆ తర్వాత కూడా మన ఫిల్మ్ సిటీ అయినా క్యారేజ్ వస్తే ఎక్కడ భోజనం వచ్చినా, అరే ఆ అమిరాజ్ని పిలవరా, ఆ యేసు అని ఉంటాడండి అబ్బాయి, ఇప్పుడు పిల్లలు మెస్ పెట్టుకున్నాడు అతను, అమిరాజ్ని పిలవరా, వాడు నాన్ వెజిటేరియన్ అయ్యి తినలో మన భోజనం ఇష్టం కదండి అని నన్ను పిలిచి ప్రతిరోజు, నాకే కాదండి అందరు ఆర్టిస్టులకి పెడతాడు. ముఖ్యంగా మేము మా కాంబినేషన్లో సినిమాలు చేసిన రోజు నన్ను ప్రత్యేకించి ప్రతిరోజు భోజనానికి పిలిచేవాడు, ఆ ఇంట్లో భోజనం పెట్టేవాడు, ఇలా అందరితో అట్లా. లాస్ట్ సినిమానేనండి ఒక రకంగా మీకు రిజల్ట్ రాకపోవటం అనేది, అదేనా? రెండోది కూడా పర్వాలేదు అనిపించింది. పర్వాలేదంటే అది కొంచెం ఖర్చు ఎక్కువైందండి. ఇప్పుడు కూడా నేను చేసిన 3-4 సినిమాలు ఉన్నాయండి. 4 సినిమాల్లో ఫస్ట్ అసలు మీకు ఆయన ఆ రోజు పాపం ఆయనకు వచ్చిన ఆఫర్ మానేసి నా కోసం సినిమా చేసి, నేను అమౌంట్ ఏదో కొంచెం ఇచ్చాను, ఎట్లా ఈ ఏరియాలు 2 ఏరియాలు ఉండిపోయినాయి, నైజాం నేను రిలీజ్ చేస్తున్నాను అంటే ఈస్ట్ గోదావరి తీసుకుంటాను నేను రిలీజ్ చేసుకుని, పాపం ఆయన పెద్దగా రాలేదండి. అది తర్వాత సరిపోయింది. ఆయనకు ఆ రోజు దానికంటే డబుల్ అమౌంట్ వచ్చేది. వేణుమాధవ్ పని చేసిన ఇంకొకరు పని చేసిన అక్కడ డబ్బు ఆయన మైనస్ అయింది, మనం వచ్చింది తక్కువ. కరెక్ట్. అట్లా మనకి బాగానే సేఫ్ ప్రాజెక్ట్ సక్సెస్ అండి. ఖర్చు ఎక్కువ పెట్టామండి, ఎందుకంటే నరేష్ కజిన్ ఈరోజు ఇలా ఉన్నాము, ఇంట్లో ఉన్నాము అంటే, ఈరోజు ఈ సినిమా తీసి ప్రొడ్యూసర్ అయ్యే స్థాయికి మనం ₹1 ఊరి నుంచి తీసుకురాకుండా చాలా మంది తెచ్చిన వాళ్ళు ఉంటారు, నేను తీసుకురాలేదండి, నిజాలే మాట్లాడుకోవాలి. ఇలా సినిమా తీసి స్థాయికి వెళ్ళామంటే ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా ఉండాలి, ప్రతి కాస్ట్యూమ్ గ్రాండ్గా ఉండాలి, ప్రతి సీన్ ఎక్కడ చూసినా రిచ్. డైరెక్టర్ గారు ఆశ్చర్యపోయారు, 2 పాటలు చూసారా మన అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్లో, ఎంత ఖర్చు పెట్టేసో దుబాయ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టా ఉన్నారు ఆయన. అది అయిపోయిందండి, ఆయన రిలీజ్ చేశారు, శాటిలైట్ అయిన బాగానే వచ్చింది, హ్యాపీ. తర్వాత సినిమా అప్పుడు ఆయన లేరండి. సేమటపాకే సినిమా, ఈ సినిమా జరుగుతున్న టైంలో నాగేష్ రెడ్డి గారు అప్పటికే నరేష్తో మంచి హిట్ ఇచ్చున్నారండి, సేమశాస్త్రి. ఆయనకి ఏదో అవసరం వచ్చి ఇలా డబ్బు కావాలండి రాజు గారు అంటే 5 lakhs అడ్వాన్స్ ఇచ్చాను అప్పట్లో. అలాగే నాకు డేట్లు లేవండి, 4-5 సినిమాలు ఆల్రెడీ కమిట్ అయిపోయాను. 2 years వరకు ఆ సినిమా రిలీజ్ అయింది మొన్ననే, ఏప్రిల్లోను మేలోను. ఇంకా నేను 2 years ఆగాలి, మరి మీకు ఏదైనా సినిమా వస్తే అది ఏదో ఒకటి చేసుకుందాం లేదు కానీ నాకు వచ్చేస్తుంది అంటే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సినిమా డబ్బు ఏదైతే ఉందో ఆయనకు అనుకోకుండా ముందుకు వెళ్ళకపోవడం, ఒక 1 yearలో నెక్స్ట్ ఇయర్కే డేట్లు వచ్చినాయి. వస్తే మళ్ళీ విజయప్రసాద్ గారు ఒకరోజు మన వర్మన్ మేనేజర్ ఉంటే ఫోన్ చేశారు, అమిరాజ్ గారు ముందు నరేష్తో సినిమా చేశారు, నితిన్ గారితో సినిమా చేశారు, మీ కాంబినేషన్లో సినిమా చేద్దాం. అప్పుడు ఇంట్లో ఫేవర్ ఏదో వచ్చి ఇంట్లో ఉన్న పాపం ఇంటికి వచ్చారు, ఎమ్మెల్యేగా. నేను వస్తానండి రేపు ఒకరోజు ఆగనంటే ఆయన
మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళి అంత బిజీ ఉన్నారు ఆయన వర్క్లో. చేద్దామన్నాను. ఇద్దరం కలిసి మాట్లాడేసుకున్నాం. నరేష్కి ఆల్రెడీ ఇంకా డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చాం, కథ ఉంది. నేను ఈవి గారికి వెళ్ళి చెప్పే లోపల మన తమ్ముడికి కొంచెం తొందరగా వాళ్ళ నాన్నగారు చెప్పేసి చెప్పాలి, ఎమ్మెల్యే గారు ప్రొడ్యూసర్, ఆంధ్రాజ్ అన్ని ప్రొడ్యూసర్, ఆయన చేసుకొని నువ్వు ఈ డేట్లు ఇవన్నీ ఇంత బిజీ ఉన్నావు, మొన్న సినిమా చేసావు, ఎందుకు ఈ టెన్షన్స్ ఇవన్నీ, నేను పక్కన ప్రొడక్షన్ చేస్తాను, ఇద్దరం ఎందుకు, నా సినిమాలు నేను చేస్తాను, ఎమ్మెల్యే గారిని చేసుకొని బాగుంటుందండి. ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా చేసామండి. ఓకే 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 సరే నేను మాట్లాడతానని ఆయనకి చెప్పాం. ఓకే సరే ఎమ్మెల్యే గారు ఏమవుతుంది, మీరు ఎగ్జిక్యూషన్ చేసి పెట్టండి, మీ పార్ట్నర్షిప్ మనం ఏదైతే అది అనుకున్నాం, పేరేస్తే మన డైరెక్టర్ గారు ఏమన్నా అంటాడేమంటే ఏదో చేద్దామండి, నా పేరులో నిలిచండి, జాయింట్ వెంచర్ అది. ఓకే అలా ఆ సినిమా చేస్తామండి. టేబుల్ ప్రాఫిట్ బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్ హిట్. సూపర్ హిట్ అది. అవును అది అని మళ్ళీ అక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. అక్కడ బడ్జెట్ ఇచ్చాం, మరి అయింది కదా, రైట్ రైట్ పార్ట్నర్ కదా, అవునవును క్రాస్ అయింది. అప్పుడే స్ట్రైక్ వచ్చిందండి, సేమ్ స్ట్రైక్ అప్పుడు 40 రోజులు జరిగింది. ఆ రోజు 2011 ఆ 40 రోజుల స్ట్రైక్లో ఇక్కడ ఒక విషాదం జరిగిందండి మా ఫ్యామిలీకి. ఆ టైంలో ఆయనకి హెల్త్ బాగాలేదు ఈ గారికి, ఇది కొంచెం బడ్జెట్ క్రాస్ అయింది. సాంగ్ క్లైమాక్స్ పెట్టాం, చేస్తున్న టైంలోనే ఆయన అనుకోకుండా మన డైరెక్టర్ గారు చనిపోయారండి. క్లైమాక్స్ రోజు ఆ టైంలో లాస్ట్ 3 రోజులు బాంబేలో కదండి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇక్కడ అపోలో బాంబేకి వెళ్ళి వచ్చారు, తగ్గిపోయిందని మళ్ళీ రిపీట్. ఓకే ఓకే ఇలాంటి ఒక దాదాపు 27 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. సాంగ్లు చూశారు కదా, క్లైమాక్స్ సాంగ్ రూపంలో ఉంటుందండి. నరేష్కి నరకం, నాకు ఇంకా తండ్రి, నాకు ఆల్ ఇన్ వన్, మనం తీసుకొచ్చి స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు ఈయన లేకపోతే ఏంటి, షూటింగ్ ఆపిస్తే ఏంటి, బయటకు తెలవకూడదు. ఓకే ఓపెన్ అయితే వెంటనే మీకు తెలుసు కదండి వచ్చేస్తుంది. ఒక్క పని చేసి శేఖర్కి, నాకు, నరేష్కి, వాళ్ళ బాబు పెద్దబాబు హాస్పిటల్లో ఉన్నారు. 3 రోజులు అయింది అడ్మిట్, మళ్ళీ అడ్మిట్ చేసి స్ట్రైక్ కాల ఇది ఓకే మళ్ళీ రన్నింగ్లో పడి 3 రోజులు ఆపానండి నేను. 16, 17, 18 నా కాల్ షీట్లు అందరికి అడ్జస్ట్ చేశాను. అప్పుడు దిల్రాజు గారు కూర్చొని అందరికి సెట్ చేయండి అమరాజ్ గారు, మన సినిమా షూటింగ్ ఆపుకున్నాం. ఆ 3 రోజులు వెనక్కి వెళ్ళానండి. అదే టైంలో ఈ చనిపోవడం, అది లైఫ్లో చాలా అటువంటి దురదృష్టకరమైన ఫేస్ చేసామండి. ఆ తర్వాత సినిమా ఫినిష్ చేసాం, పెద్ద హిట్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ప్లాన్ చేసాం, వీడు తేడా అని చిన్ని కృష్ణ డైరెక్షన్లో సినిమా చేసాం. అది అనుకోకుండా సేమ్ మళ్ళీ ఆయన లేరు కదండి, ఎక్కడ తగ్గకుండా. మీరు ఎప్పుడైనా చూడండి, సినిమా బాగుంటుంది, టీవీలో చూసి ఫోన్ చేస్తారు, కమ్మాం. ఎప్పుడు నా అన్ని రేట్లు ఎక్కువే ఉంటాయండి, నాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది, నాకు వచ్చి రిటర్న్స్ కూడా అలా ఉంటుంది. థియేటర్కి వెళ్ళి రాలేదండి, వాళ్ళు మంచి రేట్ ఇచ్చి తీసుకున్నారు. ఏ ఫ్రేమ్ చూడండి, మీరు చూసుంటారేమో సినిమా. అందరూ యాక్చువల్గా ఈ రెండే మేజర్గా మీకు టేబుల్ ప్రాఫిట్ అనుకోవచ్చు, ఈ వీడి తేడా కావచ్చు. వీడి తేడా నేను చేయలేదండి, డైరెక్టర్ ఆయన. అది వచ్చిందండి, బొమ్మన బ్రదర్స్ వచ్చిందండి, రన్నింగ్ లో వచ్చింది. అదే రోజు వేరే సినిమా రిలీజ్ అయిందని మంచి ముహూర్తాలని ఓపెనింగ్ తక్కువ వచ్చింది. తర్వాత అది 85 days హైదరాబాద్ లో ఆడిందండి, 50 days దాదాపు 27 సెంటర్లు ఆడిందండి. అవన్నీ కూడా ఉన్నాయి ఆఫీస్లో. తర్వాత మళ్ళీ సీమటప్పాయికి 50 రోజులు ఫంక్షన్ వైజాగ్లో చేసామండి, అది టేబుల్ ప్రాఫిట్. అట్లాగే మళ్ళీ ఇంకో సినిమా 2014లో రిలీజ్ అయిందండి, అది కొంచెం మైనస్ అయింది. నైజాం నేను రిలీజ్ చేశాను, అట్లా అది మైనస్ అయిందండి, ఖర్చు ఎక్కువ పెట్టాను దానికి. ఆ తర్వాత మళ్ళీ క్రాక్ అని మన మధు గారు సినిమా, ఇది ఠాగూర్ మధు గారు, రవితేజ గారి. అదే టైంలో ఆయనకు 2-3 సినిమాల ప్రాజెక్టులు ఉంటే కలిసి చేద్దారండి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, మా సినిమాతో గాయం ఎక్కువైంది, నాకు డబ్బు పోయింది, పెద్ద పోయిందో దాంట్లో వచ్చిందో దాంట్లో పర్వాలేదు, నాకు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నాము అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు లేదండి. గోపి ఉన్నారు కదండి మన గోపిచంద్ మల్లేని డైరెక్టర్, ఆయన కూడా మహేంద్ర గారికి బంధువులు అండి, దగ్గర బంధువులు. అలాగే మాదాల రావు గారికి కజిన్. మన ఈవి గారి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు ఆయన ఫస్ట్. మా అన్నయ్య సినిమాకి, మా అన్నయ్య కాల్మల్ శ్రీని ఆయన కూడా ఉన్నారు ఆయన సినిమాకి. అట్లా తను బాగా క్లోజ్గా ఉంటాడు. తను అన్నయ్య మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి రోజు మనం 2 సార్లు ఆఫీస్కి తను వచ్చాడు, 4-5 సార్లు మధు గారు వచ్చాడు. సరే తమ్ముడు వస్తారు కానీ వెళ్ళలేదండి, కథ చెప్తాను 4 సార్లు ఫోన్ చేస్తే కాదు, ఏమైతే చెప్పాడో అదే తీసాడండి. మధ్యలో పరిస్థితులు ఎలా ఉంటే ఈయన తమిళ సినిమా అక్కడ షూటింగ్లో ఉన్నారు, అదేదో ప్రాబ్లం వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, ఇవన్నీ ఫేస్ చేశానండి. ఫేస్ చేసి దాదాపు 6-7 కిలోలు తగ్గిపోయాను. ఆ రిలీజ్ అప్పుడు మీకు తెలిసి అది ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసినా అవన్నీ దాటుకుని అడ్డులు సూపర్ హిట్ సినిమా వచ్చిందండి.
లాస్ట్ సినిమా అదే ప్రొడక్షన్ అదే. వారిది, అది బ్యానర్ అన్ని వాళ్ళే, ఆ. నేను అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్. జాయింట్. ఎగ్జిబిషన్ అంతా నేను చూసాను, పార్ట్నర్షిప్ పర్సెంట్. సో ఇంత జర్నీలో మీకు ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ అప్పుడు ఎప్పుడన్నా అంటే బాగా ఇబ్బంది పడిన రోజు ఏదైనా ఉందా అండి? ప్రతిరోజు నరకమే, నో డౌట్ ఆ విషయం. అంటే ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? ఉంటుందండి. ఇప్పుడు బి గోపాల్ గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్ షూటింగ్ జరుగుతుందండి. ఆ, గోపాల్ గారి మేనల్లుడు శేషు అని ఉంటాడు, తెలుసు. ఆ, నా మీద కొంచెం సీనియర్, 2 years 3 years. మ్మ్. తను మేము అంత క్లోజ్గా ఉంటాం. మ్మ్. ఇది అందరిదే అమ్మి. మ్మ్. ఏం శేషు అంటే మా ప్రొడక్షన్ అంతా Executive. చూసుకుంటాడు. Executive. రైట్ రైట్. ఆయన మావి పిలుస్తున్నారు అంటే ఎక్కడంటే సేమ్ శబ్దాలయ డబ్బింగ్ థియేటర్ ఉంటే వెళ్ళాను. ఒకరోజు జయప్రకాష్ రెడ్డి గారి డేట్, వాళ్ళకి ఏదో క్లైమాక్స్ ఫైట్ ఏదో జరుగుతూ ఉంది. తోట రామకృష్ణ గారు అని ఆయన సీనియర్ కో డైరెక్టర్. ఆయన మనం అదే బాలకృష్ణ గారు మనం చనిపోయారు కదండి, తారకరత్న. వేరే మనకు తెలిసిన వాళ్ళు ప్రొడ్యూసర్ వీళ్ళదేమో కర్నూలు దగ్గర ఎక్కడ షూటింగ్ జరుగుతుందండి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కూడా అంటే ఏదో లొకేషన్ ఒక 4 hours జర్నీ ఉందండి. పిలిచి ఆ కాల్ షీట్ కావాలంటే, సార్ ఇదే కాల్ షీట్ తారకరత్న గారి సినిమాకి ఇచ్చానండి, అక్కడ కంపల్సరీ వెళ్ళాలి సార్ అని ఆ లిస్ట్ చూపించాను. అక్కడ కాంబినేషన్ లిస్ట్ చూపించా. ఒక్కరోజు మాత్రం అడ్జస్ట్ చేశానండి. ఇంకొక రోజు నుంచి ఎందుకో గ్యాప్ పెట్టుకున్న ఒక రోజు పెడతానండి మధ్యలో. 2 days 1 days పెడతా ఉంటాను. కుదరదు ఒక రోజు ఆఫ్డే. అది ఏమైందండి, అక్కడ బాలకృష్ణ గారి కోపం. ఈయన కూడా ఎలా కుదురుద్దు కాదు, కంపల్సరీ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. మన మీద పర్సనల్గా ఏముండదండి. ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటారు, మనం కూడా పాప మ్యారేజ్కి నిశ్చితార్థానికి వచ్చారు, ఇవన్నీ కామన్. ఆ టైంలో అలా ఆ సీన్ తీయాలని ఆయన ఆలోచన, డైరెక్టర్ కదండి, ఆయన ఆలోచన విధానాన్ని మనం బ్రేక్ వేస్తున్నట్టు ఉంటుంది కదా. నేను మాట్లాడతాను సార్, మన వాళ్ళు కూడా మాట్లాడను డైరెక్టర్ గారు అని చెప్పేసి వచ్చాను. కలిసి వస్తాం, అందరిని కలుస్తాం. అక్కడ ఏమైంది, బాలయ్య బాబు గారికి ఫినిష్ అయిపోవాలి కదండి. అక్కడ చిన్న గ్యాప్ వచ్చింది మాకు, తెలియకుండా. నా మీద కూడా కోపాలు ఉంటాయి, మనకు తెలియదు. ఆ గ్యాప్లో ఏమైంది, కొద్ది రోజులు గ్యాప్, మాకు మొత్తం గ్యాప్ వచ్చింది ఆ హీరో గారితో. పర్సనల్గా ఏం తీసుకోరండి, ఆ రోజు ఇచ్చి ఉంటే అది అయిపోయేది కదా అనేది ఏదో అట్లా. అది సేమ్ ఎవరికి వెళ్తున్నారండి, అది సొంత ఇవి మాట్లాడలేని సిచ్యువేషన్ మనం. వాళ్ళేమో వాళ్ళు 2 అవుట్డోర్లే ఉన్నాయి. అట్లా చాలా. ఇంకా ఒకటి చెప్తాను, ఇంకా బిగినింగ్లో 97, 98 చూడాలని ఉంది సినిమా. ఈ ఎంఎస్ నారాయణ అలా ఒక తారాజోలా ఫైర్ అవుతున్న టైంలో మేము కన్యాదానం సినిమా చేస్తున్నాం. అమిక కృష్ణ గారు, కమిక రామచంద్ర గారు, ఈవి గారు పార్ట్నర్స్. ఇది అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ థియేటర్ ఉంటుందండి, నాగార్జున బాబు గారి కాటేజ్ పక్కన. దాన్ని ఈ శివాజీ అందరూ కలిసి ఏదో కాంబినేషన్, రాజీవ్ కనకాల్ గారు, ఇట్లా అందరు ఆర్టిస్టులు కాంబినేషన్. ఎంఎస్ గారు బిజీ క్యారెక్టర్, అందరూ ఏదో లీడర్. చూడాలని ఉందేమో. కింద 7 ఎకరాల్లో సెట్ వేశారండి, కలెక్టర్ సెట్. గుణశేఖర్ గారు అనుకుంటా డైరెక్టర్, దత్తు గారు. చోటా ఫోన్ చేశాడు, అమ్మి ఏం చేస్తావు నాకు తెలియదు, బ్రహ్మానందం గారి కాంబినేషన్ చూడండి, టాప్ హీరో గారు, మెగాస్టార్ గారు కాంబినేషన్, బ్రహ్మానందం గారి డేట్ ప్రాబ్లం అక్కడ. అంటే ఇట్లా పెద్దవాళ్ళ పేరు చెప్పకూడదు, కాంబినేషన్ కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన అప్పుడు స్టార్డమ్లో ఉంది. ఎట్లాగా అంటే మా ప్రణవానంద్ గారు కో డైరెక్టర్ గారు, నేను కూర్చొని సీన్లు అన్నీ చూసుకుని ఏం చేయాలి, ఇంక చిరంజీవి గారిని కూర్చోబెట్టి తప్పుగా ఉంటుంది, ఎట్లా అని మా బాస్ లేసి టైంకి వెళ్ళాడు. శేఖర్ మా ప్రొడక్షన్ వాడు ఒక బ్రదర్స్ లాగా, తమ్ముడు నాకు అని చిన్నాడు. మన కూడా వాళ్ళ పాప మ్యారేజ్కి నరేష్, నేను విజయనగరం వెళ్ళాను. అలా ఉంటారు వీళ్ళంతా ఇంట్లో ఫ్యామిలీ. వెళ్ళి అన్నయ్య ఇలా ఉన్నారు పెద్ద ఆయన అంటే, ఒక టైగర్ కదా మాకు, పర్లేదు అన్నయ్య వెళ్ళండి అని, ఇక్కడే ఉండండి అని. మనకు తెలుసు కదా, అలా అందుకని ఫైల్ రెడీగా పెట్టుకుని వెంటనే అడిగితే ఏం సీన్స్ ఉన్నాయి బెటర్ అంటారు. ఆయన గుర్తుంటుంది, కానీ ఏం మార్చవచ్చు ఏం మార్చకూడదు ఒక ఐడియా. టీ తాగి ఏంటి ఇదండి చిరంజీవి గారు, బ్రహ్మానంద్ గారు కాంబినేషన్, ఇప్పుడు చెప్తావేంటి అన్నారు. లేదండి మనదే కాల్ షీట్, దత్తు గారి నుంచి ఫోన్ వచ్చింది, చెప్పాను అక్కడ ఏదో ఆ క్షణంలో ఏం చెప్పాను. ఎట్లాగని మీకు చెప్పమన్నారండి. సరే ఏం చేద్దాం, మళ్ళీ ఇంకోసారి కలిసి సీన్ పేపర్ ఎక్కడ పెట్టాను, బ్రహ్మానంద్ గారిని తీసుకొచ్చానండి. లొకేషన్కి వెళ్ళలేదా మీరు, అందరూ వచ్చేసారండి, యూనిట్ అంతా ఉంది, టిఫిన్ చేస్తున్నారు. వచ్చేసారు, టిఫిన్ చేస్తారు. పైకి వచ్చి ఏంటి ప్రాణాలు, మరి అందరూ టిఫిన్ చేస్తుంటే ఏం చేస్తారు, అదేనండి మీరు ఒకసారి చూడండి అంటే, మధ్యాహ్నం 2 o'clock కాల్ షీట్ పెడదామా అని. నైట్ ఎఫెక్ట్ ఎలా తీస్తావా అని గవ సీన్ని టక్ ఇలా మార్చి
ఇలా చేద్దాంలే సరేలే నువ్వు మధ్యాహ్నం తీసుకొస్తావు నువ్వు ఉండు ఉమ్. అన్నారు. నేను వెళ్తానండి అని మళ్ళీ పైకి పిలిచాడు. వద్దులే ఆ సీన్ ముందు తీద్దాం, ఎంతసేపు ఉంటుంది అక్కడ కనుక్కున్నారు. ఫోన్ చేశాను. 1 అవర్ తర్వాత మళ్ళీ 1 అవర్ గ్యాప్ వస్తున్నాను. ఆ 1 అవర్ నువ్వు కూర్చొని తీసుకువెళ్ళి ఇది తీసుకుని అక్కడ వస్తే 3 సార్లు తీసుకెళ్ళండి. కిందకి వెళ్ళి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఒక సీన్, బ్రహ్మానందం గారు చిరంజీవి గారు ఆ కాంబినేషన్. ఏం తీసారో నాకు తెలియదు. నేను ఇంక ఈ టెన్షన్లో ఉన్న బయట టెన్షన్లో అంబాసిడర్ కార్లో ఆన్ చేసుకుని ఏసీ ఆన్ చేసి కూర్చొని కొట్టేస్తారేమో ఆయన దగ్గరికి వెళ్తే పైకి వెళ్తాను. ఈయన ఎక్కించుకెళ్ళడం, ఈయన వణికిపోతున్నాడు ఎంఎస్ గారు. అక్కడేమో 1 మోర్ బ్రహ్మానందం గారు. ఇవి ఉంటాయి నీకు చెప్పలేము, ఓకే ఓకే ఓకే. అవి కూడా ఉంటాయి. అట్లా అసలు అది ఆ రోజు అయితే ఇవాళ చావ దెబ్బలు తింటామేమో పెద్ద ఆయన చేతులు అనుకున్నాం, మా బాస్ చేతులు ఈవి గారి చేతులు. మొత్తానికి అక్కడ అయిపోయింది, ఫినిష్ అయిందండి. రాత్రి 9:30 ప్యాకప్ అయిపోయింది. అలా ఆయన ఆయన మా ఇంట్లో మా పెద్ద దిక్కు. ఆయన సినిమా సొంత సినిమా కాబట్టి అట్లా తీసుకురావడం జరిగింది. మిగతా డైరెక్టర్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుందండి. రావద్దనరు వాళ్ళని, కొన్ని లిమిట్స్ ఉంటాయి కదండి, మనం క్రాస్ చేయకూడదు కదా. సో అది మన ఇంట్లో కాబట్టి, మన సినిమా కాబట్టి అలాంటి ఎన్నో ఇట్లా ఎన్నో తిడతారు సార్ ఇవ్వలేదని, లేవండి డేట్లు అంటే మాట్లాడతారు. అసలు కొన్ని సందర్భాలు ఇంక డేట్లు వద్దనుకున్నది అందుకే ఇవ్వట్లేదని వాళ్ళతో చెప్తారు. ఎన్నిసార్లు అడిగిన డేట్ ఇవ్వట్లేదు, ఇట్లా ఇవ్వట్లేదు. మంచి పేరే ఉంటుంది కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారండి. మన ప్రయత్నం అంతా చెడ్డ రాకుండా చూసుకోవడానికే కాపాడుకున్నాం. మంచి పేరు అనేది ఫోకస్ అవుతుందో లేదో, బ్యాడ్ రాకూడదు, మన ప్రొడ్యూసర్ దగ్గర తేడా రాకూడదు, హీరో గారి దగ్గర తేడా రాకూడదు, డైరెక్టర్స్ దగ్గర అట్లానే నడిపోయానండి అంతా. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? నేను దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఎంఎస్ గారు వీళ్ళందరూ చనిపోవడం, జేపీ గారు కూడా చనిపోవడం, అలా తగ్గించేసుకున్నాను. ఇప్పుడు 10 మంది ఉన్నారండి. అందులో మెయిన్గా మన ఆర్టిస్టుల డేట్లు వారి అంటే తక్కువ అండి లేరు. మన నరేష్ హీరో, ఆది పినిశెట్టి గారు, అట్లాగే హైపర్ ఆది, మన నాగబాబు గారు. దాదాపు అప్పుడు మేము నాగబాబు గారు 2 years అయింది, ఆయనకి ఎలక్షన్స్లో వాటిలో వెళ్ళిపోయారు. అంతకుముందు సినిమాలు చూసాం. హైపర్ ఆది ఉన్నారు కదా, ఆయన కూడా ఎక్కువ సినిమాలు ఉండవు, ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది, చిన్న ప్రోగ్రామ్స్. మన ప్రభు, మన ప్రసాద్ ల్యాబ్ నాగినేడు గారు. ఇంకా అడుగుతున్నారండి, నేను ఇంకా అసలు ఇంట్రెస్ట్ తగ్గిపోయి. రామలక్ష్మణ మాస్టర్లు ఉన్నారు కదా, దాదాపు మధ్యలో ఇందాక బ్రేక్ అయింది. బి గోపాల్ గారి దగ్గర తోట రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఇందాక అడిగారు కదా, యాక్షన్ డైరెక్టర్స్ వాళ్ళ డేట్లు చూస్తాను. 12 years పైన అయింది. వాళ్ళ అన్నగారు అబ్బాయి వెంకట్ అని ఒక మాస్టర్ ఉన్నారండి. వాళ్ళు 365 రోజులు ఉంటే ఆ 65 రోజులు ఆ ఇద్దరు మాస్టర్లు బిజీ. వాళ్ళది కొంచెం టెన్షన్ ఉంటుంది. పెద్ద సినిమాలు జరుగుతున్నప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటాయండి. 10 days 12 days అలా ఇస్తాం. ఇప్పుడు ఈ రోజువారీ కామెడీ ఆర్టిస్టులు, ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టులు ఒక టెన్షన్ ఉంటుందండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక టెన్షన్ ఉంటుంది, యాక్షన్ డైరెక్టర్లు ఒక టెన్షన్ ఉంటుంది. సడన్గా రెయిన్ బడ్ క్యాన్సిల్ అయిపోతుంటుంది. సో అదొక టెన్షన్. అట్లా కూల్గా వెళ్తున్నాం ప్రస్తుతానికి. అయితే బిజీయే. 2 hours మార్నింగ్ ఆఫీస్ 10 to 1. వాళ్ళు 10:30కి వెళ్తే 1:45కి బయలుదేరుతాను ఫిల్మ్ నగర్ ఆఫీస్లో రెగ్యులర్గా. 5 minutes ఇంటి పక్క రోడ్లో. 2కి లంచ్ చేస్తానండి, 1 hour అలా. తర్వాత కేబీఆర్ పార్క్ చుట్టూ తిరుగుతాను, అక్కడ కాసేపు కబుర్లు చెప్తే. ఉదయాన్నే వచ్చాను అనుకోండి కేబీఆర్ పార్క్కి, ఎర్లీ మార్నింగ్ 4:45, 5. అది ఇప్పుడు అసలు ఈ మధ్య కుదరట్లేదు అట్లా వస్తే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్, ఈ ఫెడరేషన్ కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఈ పని ఏమో సాయంకాలం 7 to 8:30కి మాట్లాడుతున్నానండి. మధ్య మధ్యలో కాల్స్ మాట్లాడుకుంటా ఉన్నాను. దాదాపు 2 నెలల నుంచి ఈ సంఘర్షణలో ఉన్నానండి. ఫ్యామిలీ అండి, ఫాదర్ చనిపోయారండి 2012లో చనిపోయారు. ఈ గారు చనిపోయిన 1.5 monthకి. మదర్ ఉన్నారండి, అన్నయ్య మీకు తెలుసు, కాన్వెన్స్ ప్రొడ్యూసర్ ఆయన, శ్రీహరి గారితో సినిమా చేశారు, మురారి గారి దగ్గర పనిచేశారు. ఆయనకి పాపకు మ్యారేజ్ అయింది, 2 అమెరికాలో ఉన్నారు, బాబు చదువుకుంటున్నాడు. అట్లాగే నాకు ఒక బాబు అండి. పాపకి రీసెంట్గానే June 7th మ్యారేజ్ అయిందండి. బాబు ఏమో చదువు అయిపోయి దాని బిజినెస్ పెట్టి స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు, తొందరలో వస్తాడు. డైరెక్టర్గానే 2 యాక్టింగ్ చిన్నప్పుడు చేశాడు,
ప్రొడ్యూస్ కమ్ డైరెక్ట్ చేయాలంటున్నాడు, పరిస్థితులు బాగాలేదురా బాబు అని చెప్తాను. కథలు రెడీ చేసుకున్నాను, 2-3 కథలు అయితే రెడీగా ఉన్నాయి. ఓకే. పెద్ద స్పాన్ కథలు రెడీ చేశాడు. ఓకే. సో కొంచెం టైం తీసుకుంటామండి. 2 సిస్టర్స్ ఉన్నారండి, ఆ 2 కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. వాళ్ళు ఒక ఆయన ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది, అమెరికాలో సెటిల్ అయ్యాడు. పాప అమెరికాలో స్టడీస్కి వెళ్ళి జాబ్ చేసుకోవడం, మ్యారేజ్ అవ్వాలి. ఇంకో సిస్టర్ ఈయన యూవి గారే అప్పుడు మెడ్రాస్లో మ్యారేజ్ అది కెమెరామెన్ చేశారు ఆయన్ని, విజయ్ కుమార్ అని. చాలా సినిమాలు, శ్రీహరి గారి సినిమాలు అయినా చేస్తున్నాను. ఆ సిస్టర్కి 2 పాపలు అండి. మాది స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గణపురం మండలం మొయ్యేరు. అత్తిలి నియర్ బై. నిజంగా ఈవి గారు చూడండి, ఎవరిని వదలలేదు, చేయబట్టుకున్నారు కదా. ఒక ఒక ఫ్యామిలీని ఆయన ఎదుగుతూనే ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. అవునండి. అప్పుడు సరౌండింగ్స్ మేము వెళ్ళేప్పటికీ ఆయన ఒక అసోసియేట్గా ఉన్నారండి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా ఎస్సీఆర్ కార్డు. ఆయన 2 బ్రదర్స్ని వేరే స్టిల్ ఫోటోగ్రాఫర్స్గా పంపించారండి. ఇంకో బ్రదర్, ఇంకో సిస్టర్ వాళ్ళ హస్బెండ్. తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టించారు. ఫ్యామిలీని అంటే మనతో పాటు మన ఫ్యామిలీ తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచన వచ్చి ఆయన ఇబ్బందుల నుంచి వెళ్ళారండి, సక్సెస్ఫుల్గా నడిపారు. ఆ ఇబ్బందుల్లో కూడా మమ్మల్ని అందరినీ హక్కును చేసుకుని అదే ఇంట్లో పెట్టుకుని సంవత్సరాల తరబడి మేము వాళ్ళ ఇంట్లో ఉండి ఆయన డైరెక్టర్ అయ్యి, మళ్ళీ ఇంకా మా కజిన్స్ని అటు సైడ్ వాళ్ళని, జనరల్గా ఎవరన్నా ఇప్పుడు నేనే ఉన్నానండి, మా తమ్ముడు చెల్లు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నాను. మిస్సెస్ వాళ్ళ తమ్ముడు ఉంటారమ్మంటే ఇంకా మిస్సెస్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరినీ పిలవం కదండి. అట్లా ఆయన వాళ్ళు వీళ్ళు అని లేదండి, ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఎవరు వచ్చినా ఆహ్వానించారండి, స్వాగతించారు. రెండోది అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరు వచ్చి ఏది అడిగినా అలా చూసి గ్రహించాడు. అమిరాజు అజుడు అనేవారు, లేకపోతే శేఖర్ అని. శేఖర్ అడిగేది ఎంతో చెయ్యికి అసలు గొప్పలు చెప్పటం కదండి, ఆ చెయ్యికి అసలు ఏమంటారండి, ఎముకలు ఏదంటారుగా అట్లా ఎంతో హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి అండి. చెప్పేవారు, నువ్వేం చేస్తున్నావు, ఈ డబ్బు ఇట్లా దాసుకో, ఈ డబ్బు అలా దాసుకో, నాకు నేనేమైనా తగలేస్తానేమో. నాకు అసలు ఏ అలవాట్లు లేవు. నేను ఇక్కడ క్లబ్కి వెళ్తాం, కాసేపు కూర్చుని ప్యాకెట్లు కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ వేరే ఏమీ లేదండి. సినిమా గ్యాప్ ఉంటే బుక్స్ చదివి ఉన్నాను, బుక్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా సండే ఆంధ్రజ్యోతి, ఫండే, సాక్షి, ఆదివారం ఈనాడు, బుక్స్. ఆ బుక్స్లో కాసేపు చిన్న అలా. సో నరేష్ గారికి సంబంధించి యువి గారు ఉన్నప్పుడు ఆయన సలహాలు అవంతా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. కానీ ఆఫ్టర్ ఇప్పుడు ఏంటి, ఇంకా మేజర్ అవుతారు, మీరు అవుతారు, లేకపోతే కొంతమంది ఆయన చుట్టూ ఇంకా. కానీ ఎక్కడో కామెడీ నుంచి యాక్షన్కి వచ్చారు, సక్సెస్ అయ్యారు. నరేష్ గారు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు అదరగొడతారు, నో డౌట్, అంత బాగా చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కామెడీకి ఎందుకు ఈ కన్ఫ్యూజను, ఎక్కడ లోపం జరుగుతుంది? అలాగే మరి మీరు డేట్లకు సంబంధించి కానీ ఇక్కడ అన్న సక్సెస్ విషయంలో ఎక్కడో ఇంత ముందులాగా లేదు ట్రాక్, మరి ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ఇదే సేమ్ టపాకాయ సినిమా అప్పుడు కథ చెప్పేవాడి ఆయనకి, బాగుందన్నారు. శంభో శివ శంభో ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నారండి, చూశారు కదా సినిమా రీమేక్. ఆయన చూడలేదు, అప్పుడు అపోలోలో ఉన్నాడు. దాని తర్వాత అనుకోండి, దాని తర్వాత మళ్ళీ నరేష్తో డైరెక్షన్ చేశాడు. ఇట్లా చేసుకుంటూ వచ్చాను సార్. మన దగ్గరకు వచ్చిన కథని నమ్మి వెళ్ళిపోయామండి. దాంట్లో అప్పుడు ఆయన ఉన్న టైంలో ఆయన బలమే కాకుండా కథల బలం, ఆయా డైరెక్టర్లు ఇచ్చిన సపోర్ట్తో సక్సెస్ఫుల్గా ఈ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, నాగేష్ రెడ్డి గారు కానివ్వండి, దేవి ప్రసాద్ గారు కానివ్వండి, ఇట్లా అప్పుడు చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా వరుసనే ఒక హిట్ ఇచ్చేళ్ళిన వాళ్ళు అండి. 2-3 హిట్లు ఇచ్చి ఉన్నారండి. మరి రీసెంట్గా మనం నాగేష్ రెడ్డి గారిని తీసుకుంటే 3వ సినిమా కూడా చేసాం, అది అనుకున్నంత పేరు రాలేదు. ముందు 2 సూపర్ హిట్లు అండి, సీమశాస్త్రి గారి సీమటాపాయి కానివ్వండి. అట్లాగే ఏటీవీ అనిల్ గారు 3 సినిమాలు చేశారండి. 3 సినిమాల్లో అహనా పెళ్ళి అంట, ఈవి గారు చనిపోయి వచ్చింది పెద్ద హిట్. అట్లాగే ఆ తర్వాత 2 సినిమాలు చేశారు, ఒకటి యావరేజ్, ఒకటి మళ్ళీ బాగా వచ్చింది. నేను చేశాను, ఒకటి బాగా ఆడింది, ఒకటి బాగా ఆడలేదు. అంటే మనం ఎంచుకుని కథలో సక్సెస్ శాతం తక్కువ ఉంటున్నాయండి. అది మన దురదృష్టం. ఆయన వెళ్ళిపోయాక సక్సెస్ లేదనేది పెద్దగా ఆయన అంటే పాపం యూనివర్ అండి, యూనివర్ సలహా చెప్పేవారు కానీ ఏ డైరెక్టర్ని ఇలా చేయాలా అని ఆయన ఎప్పుడు చెప్పలేదండి. పొద్దులాగా నరేష్ చెప్పనివారు. బయట ఏమనుకుంటారంటే డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నారు అనుకుంటారండి. 1-2 మన వీరభద్రం చౌదరి, ఇలా ఈశ్వర్ రెడ్డి, మన ఇంట్లో మన దగ్గర పనిచేసిన వాళ్ళు చెప్తే విన్నారండి. ఎవరన్నా 1-2 విన్నారు కానీ నరేష్తో మాట్లాడుకుని నరేష్
ఈరోజు మీరు మాట్లాడుకోండి ఏదైనా సలహా చెప్పేవారండి. ఓకే ఓకే. అప్పుడు మరి ఎందుకో మా దురదృష్టం అనుకోవాలండి. ఇప్పుడు ఒక మహావృక్షం కూలిపోయింది, మేమందరం చల్లా చెదురు అంటే అలా అనకూడదండి, ఇప్పుడు ఇంకో ఉన్నామంటే అందరం ఉన్నాం. ఆ గ్రిప్పు, ఆ పని, ఆ జనం ఏరండి, కరెక్ట్ లేరు. సో మనం చేసుకున్న సినిమాలన్నీ ఇప్పుడు ఉగ్రం చేశారండి డైరెక్టర్ గారు. అదే డైరెక్టర్ గారు నాంది ఎంత పెద్ద హిట్ అయిందండి. కరెక్ట్. అట్లా ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి ఫెయిల్యూర్స్ అవుతాయండి. సినిమాలు ఎప్పుడు కూడా సక్సెస్ శాతం తక్కువ ఉంటుందండి. హీరోలకి ఏంటంటే సక్సెస్ వచ్చి కొలిది వాళ్ళు పైకి లేవడానికి స్కోప్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం వెనకబడి ఉన్నామా, ముందడుగు వేయట్లేదా అంటే అది ఎవరి తప్పు కాదని జరుగుతూ ఉంది. మనం ఎంచుకుంటున్న కథలు అలా ఉన్నాయి. సో ఒకటి 2 సినిమాలు మనం చేయని సినిమాలు బయట వాళ్ళకి వెళ్ళి పెద్ద హిట్లు అయినాయండి. అలా కూడా ఉంటుందండి. ఓకే. అక్కడ మిస్ అయ్యాము. అది మనకు వచ్చి ఉంటే బాగుండు, మనం చేయలేదు, మనమే రిజెక్ట్ చేసినవి ఉంటాయి కదండి. మనం ఏదో వద్దు కారణం అలా రైట్ రైట్ జరిగింది. తనే ఫైనల్గా ఇప్పుడు నేను సినిమాలు చేశాను కదంటే 2 సినిమాల కథలు, 3 సినిమాల కథలు తను సెలెక్ట్ చేసుకున్నాయండి. ఓకే. అటు బొమ్మన బ్రదర్స్ కానివ్వండి, ఒక బ్రదర్గా కజిన్ కదండి, సెమటాపాక కానివ్వండి, మొన్న బ్రదర్ ఆఫ్ బొమ్మడి, 3 కూడా తనకు నచ్చి తను చెప్పినట్లుగానే ఆ 2 మన సొంత సినిమాలు కాబట్టి, ఏది మూడు మన సొంత సినిమాలు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఇలా చేస్తే బాగుంటుంది. మిగతా సినిమాలకి ఆ డైరెక్టర్లకు చెప్తారు కానీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి కానీ అడగటానికి ఉండదండి. మన పరిధిలో మనం పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు మన 2 సినిమాలు జరుగుతున్నాయండి. సితారావాడితోటి అయిపోయింది. అట్లాగే చిట్టూరు శ్రీనివాస్ గారు తెలుసు కదా, అదొకటి అయిపోయిందండి. మన అన్నపూర్ణ స్టూడియో ఓపెనింగ్ 4వ తారీఖు. ఇప్పుడు ఇంత చెప్తున్నాను, నా చేతులతో నేనే రేపటి నుంచి షూటింగ్ లేవని సంతకం పెట్టాను, వచ్చేస్తూ ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి. సినిమా హీరో డేట్లు ఇచ్చాడు నాకు సక్సెస్ఫుల్ హీరోగా. మరి ఆయన సినిమా ఓపెనింగ్కే నేను ఫెడరేషన్ సెక్రటరీగా ఉండగా రేపు నుంచి షూటింగ్లు చేయడానికి లేదని పెట్టాల్సి వచ్చిందండి. అది చాలా బాధగానే ఉంది, నిద్రపట్ల. ఓకే 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 ఓకే. సో నరేష్ గారు అనగానే మీ కళల్లో ఇది వస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి.